అంటే ఏంటంటే ప్రతి ఒక్కటి వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్క దాన్ని వాళ్ళు ఏ యొక్క లెన్స్లో నుంచి చూడాలి, ఏ అద్దం నుంచి చూడాలి, ఎలా దాన్ని ఇంటర్ప్రెట్ చేయాలి. ఉదాహరణకి మనం ఆమ్, నేను మొన్న కాన్ఫరెన్స్లో మాట్లాడేటప్పుడు ఒక మాట, నేను అంటే కాన్ఫరెన్స్ బేసికల్లీ హోలీనెస్ మీద, నేను ఎప్పుడైనా మీకు అంటే లింక్స్ బ్రదర్కి నేను షేర్ చేస్తాను, కావాలంటే వినండి. సో అందులో ఇంట్రెస్టింగ్లీ మొట్టమొదటిసారి జెనసిస్లో హోలీ అనే పదం వాడబడింది 2వ అధ్యాయంలో. దేవుడు 7వ దినాన్ని యాక్చువల్గా ఆయన హోలీగా డిక్లేర్ చేయటం అనేటువంటిది. సో కానీ చాలా విచారకరంగా రెండోసారి యాక్చువల్గా హోలీ అని మెన్షన్ చేయబడింది ఎక్కడంటే ఆదికాండం 38వ అధ్యాయంలో. 38వ అధ్యాయంలో ఎందుకు విచారకరంగా వాడబడింది అన్నానంటే, అక్కడ తామారుని డిస్క్రైబ్ చేయటానికి, అంటే తామారుని ఒక టెంపుల్ ప్రాస్టిట్యూట్, అంటే దేవాలయానికి సంబంధించినటువంటి ఒక వేశ్య లేకపోతే దేవదాసి అనేటువంటి ఉద్దేశంతో యూదా యొక్క ఫ్రెండ్ అతనితో ఆమె గురించి మాట్లాడుతున్నటువంటి ఉద్దేశం. అంటే ఏంటంటే నేను ఏమంటున్నానంటే, ఏన్షియంట్ వరల్డ్లో ఖదేషా అనేటువంటి పదం, ఖదేషా, సో ఆ పదం ఏంటంటే కల్ట్ ప్రాస్టిట్యూట్స్కి వాడబడింది. కల్ట్ ప్రాస్టిట్యూట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు పిల్లలు లేనటువంటి వాళ్ళు ఆలయాలకి, ఆ కానానికి సంబంధించినటువంటి ఏన్షియన్ నీరీస్లో ఉన్నటువంటి ఆలయాలకు వెళ్ళినప్పుడు, ఆ ఆలయాల్లో గనక విపరీతమైనటువంటి శృంగారం గనక జరిగినప్పుడు, ఆమ్, సో అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళకి ఆ శృంగారం చేత యాక్చువల్గా ఎన్వైరన్మెంట్ మొత్తం నిండిపోతుంది కాబట్టి అక్కడ వెళ్ళినటువంటి వాళ్ళకి ఆ, పిల్లలు కలగటం అనేటువంటిది ఆ, ఒక శుభప్రదంగా జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఏం చేసేవాళ్ళు అంటే, చాలామంది విమెన్ని దేవదాసీలుగా డిక్లేర్ చేసేవాళ్ళు, కల్ట్ ప్రాస్టిట్యూట్స్గా ఉంచేవాళ్ళు. అంటే నేను ఎందుకు ఈ పదాన్ని చెప్తున్నానంటే, హౌ ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏదైతే ఉందో, ఏంటి, దేవుని పోలిక చొప్పున దేవుని స్వరూపంలో తయారు చేయబడినటువంటి ఒక స్త్రీ చివరికి ఆదికాండంలో 38వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి ఒకరి యొక్క ప్రయోజనాల కోసం, ఒక కుటుంబంలో పిల్లలు కలగటానికి ఈమెని ఎవరు పడితే వాళ్ళు దేవాలయంలో ఆ ప్రాంగణంలో వాడుకోవటం అనేటువంటిది అంత దిగజారిపోయింది కల్చర్ అనేటువంటిది ఒకసారి ఆలోచిస్తే. ఆదికాండం తర్వాత పెంటట్యూక్ మనకు చెప్తున్నటువంటిది ఏంటంటే, ఇట్ ఈజ్ యాక్చువల్లీ ఫార్మింగ్ ఎ వరల్డ్ వ్యూ. నో, దిస్ ఈజ్ నాట్ హూ విమెన్ ఆర్. లేవి కాండంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రిచువల్ ఏంటంటే, అసలు మనం విమెన్ని గురించి ఎట్లా ఆలోచించాలి, అసలు మనం మెన్ని గురించి ఎట్లా ఆలోచించాలి, తల్లిదండ్రుల గురించి ఎట్లా ఆలోచించాలి, అత్తమామల గురించి ఎట్లా ఆలోచించాలి, పిల్లల గురించి ఎట్లా ఆలోచించాలి, వాళ్ళని చూసే విధానం ఏంటి, పక్కింటి నైబర్స్ని గురించి ఎట్లా ఆలోచించాలి, సో ఆ నైబర్ యొక్క వైఫ్ని గురించి ఎట్లా ఆలోచించాలి, పెళ్లి కానటువంటి స్త్రీలను ఎట్లా ఆలోచించాలి, పెళ్ళి అయినటువంటి స్త్రీలను గురించి ఎట్లా ఆలోచించాలి, వీటిలన్నిటినీ కూర్చున్నటువంటి విశ్వదృక్పథాన్ని, తర్వాత దాసుల గురించి ఎట్లా ఆలోచించాలి, దాస్యుల గురించి ఎట్లా ఆలోచించాలి. సో ఇట్ ఈస్ లేయింగ్ అవుట్ యాక్చువల్లీ ఒక బ్యూటిఫుల్ వరల్డ్ వ్యూని ఇది పెడుతుంది మనకి. మీరు ఇంకా నా మాట కనుక నమ్మకపోతే, సో ప్రతి ఒక్కళ్ళు 10 ఆజ్ఞల గురించి మాట్లాడతారు. అంటే ఎక్సడస్ 20, నిర్గమకాండం 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞల గురించి రాయబడింది. ప్రతి ఒక్కళ్ళు అంతవరకే తెలుస్తుంది, కానీ 21వ అధ్యాయంలో ఏం రాసింది అనేటువంటిది ఎవరు చదవరు. 21వ అధ్యాయంలో ఏం రాసింది అసలు మనకి? స్లేవ్స్ గురించి. దాసులు. ఎగ్జాక్ట్లీ. ఉమ్. సో ప్రతి కానీ ఒక్కటి. ఎప్పుడైనా చూసారా, స్లేవ్స్ గురించి రాసే ముందు వర్షిప్ లాస్ని గురించి రాశారు. అంటే ఆల్టర్ లాస్ అంటారు వాటిని, ఆరాధించటానికి సంబంధించినటువంటి లాస్ని, అంటే స్టిప్యులేషన్స్ని ఆర్ విధుల్ని, ధర్మ విధుల్ని రాయటం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత స్లేవ్స్ని గురించి, తర్వాత రకరకాలైనటువంటి వాళ్ళ గురించి మెన్షన్ చేసిన తర్వాత ఎండింగ్లో మళ్ళీ
మళ్ళీ వర్షిప్ లాస్ను గురించి రాయటం జరుగుతుంది 23వ అధ్యాయంలో. ఉమ్, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది మనం దాసుల్ని ఎట్లా ట్రీట్ చేస్తున్నాం అనేటువంటిది ఆరాధనలో భాగం అని చెప్పటానికి ఆరాధనకు సంబంధించినటువంటి విధుల మధ్యలో వాటిని ఇరికించి చెప్పటం జరిగింది. సో ఆరాధన అంటే మనం లోపల చేతులెత్తి చేసేది మాత్రమే కాదు, పాటలతో పాడి చేసేది మాత్రమే కాదు. మనం ఆరాధన అంటే ఇళ్లలో మనల్ని మనం కండక్ట్ చేసుకునేటువంటి విధానం, మనం ఎవరిని ఎలా ట్రీట్ చేస్తున్నాం అనేటువంటిది కూడా ఆరాధనలోనే భాగం అంటున్నాడు. అంటే నేను పొద్దున్న లేచినప్పటి నుంచి నిద్రపోయేదాకా, ఈవెన్ నిద్రలో కూడా నేను చేసినటువంటి ప్రతి ఒక్క ప్రక్రియ కూడా దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ వర్షిప్, ఇది ఆరాధనలో భాగం అని చెప్పటం అనేటువంటిది రిచువల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఆచారాల యొక్క ముఖ్య ఉద్దేశం. సో అలాంటి ఆచారాలని మనం ఏం చేస్తున్నామంటే సరిగ్గా అర్థం చేసుకోక ఎక్కడో ఆచారాలను తప్పుగా ఉపయోగించారని సంఘ చరిత్రలో ఆచారాలన్నింటినీ కలిపి మనం తీసుకెళ్లి మంటలో వేయటం మొదలుపెట్టాం. నేనేంటున్నానంటే వాటిని మనం ఆచరించడం కాదు, అసలు అట్లీస్ట్ వాటి గురించి మనం ఆలోచిస్తే అందులో మనకు నేర్పించాలనుకున్నటువంటి శిష్యత్వపు పాఠాలు తెలుస్తాయి కదా మనకి. సో అది నేను మాట్లాడుతున్నటువంటిది. అందుకని we really have to come back and then think about seriously these things. లేవికాండం మనం చదువుకుంటున్నామంటే పని లేనటువంటి మంగళ పని చేసేటువంటి వాళ్ళు పిల్లితల కొరిగారు అన్నట్టుగా కాకుండా మనకి పని లేక చదువుకోవటం కాదు. ఇది మనం నిజంగా సంఘం ఎట్లా ఉండాలి, సంఘస్థులు ఎట్లా ఉండాలి, సంఘ నాయకులు ఎట్లా ఉండాలి, సంఘంలో ఆరాధనని లీడ్ చేసేటువంటి వాళ్ళు ఎట్లా ఉండాలి, దేవుని గురించినటువంటి మహాజ్ఞానాన్ని బోధించేటువంటి వాళ్ళు ఎట్లా ఉండాలి, మనం ఒకళ్ళనొకళ్ళు నిజంగా ఏ విధంగా ట్రీట్ చేసుకోవాలి, వీటన్నిటిని రిచువల్స్లో మనం ఎనాక్ట్ చేసేటువంటి విధానం అంటే ఆచారంగా మనం వాటిలన్నిటినీ మనం ఎనాక్ట్ చేయటం అంటే తెలుగులో ఏమంటామో తెలియదు నాకు. మనం అంటే వాటిని ఒకసారి ఒక ఒక డ్రామాలో ఎట్లాగైతే ఒక డ్రామాలో యాక్ట్ని మనం ఎనాక్ట్ చేస్తారో దట్ ఈస్ హౌ యాక్చువల్లీ వీ నీడ్ టు రియల్లీ వర్క్ ఇట్ అవుట్ దేవుని యొక్క సన్నిధికి వెళ్ళినప్పుడు. సో అందుకనే వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ దర్. 3వ అధ్యాయానికి నేను వెళ్తున్నాను. వెళ్ళే ముందు ఏమన్నా ఎవరైనా ఏదైనా అంటే షేర్ చేసుకునేది ఏమైనా ఉందా? దెన్ వీ విల్ గో స్ట్రైట్ అవే ఇన్ టు దట్ ఆఫ్టర్ దట్. ఓకే. సో ద రీజన్ వై వీ డోంట్ హ్యావ్ అంటే సెక్షువాలిటీ అనేటువంటిది సెక్స్కి సంబంధించినటువంటిది ఏది కూడా అది పవిత్రమైనప్పటికీ కూడా దేవాలయ ప్రాంగణంలో ఎట్టి పరిస్థితుల్లో దాని గురించినటువంటి మెన్షన్ లేదు. దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారపు దరిదాపుల్లో కూడా దాని గురించినటువంటి మెన్షన్ లేదు. ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ భార్యతో ఇంటిమేట్గా వాళ్ళు పాల్గొనినటువంటి వాళ్ళు స్నానం చేసి మరీ దేవాలయానికి వెళ్ళాలి అని చెప్పడానికి ఉద్దేశం ఏమిటంటే మిగిలినటువంటి రిలీజియన్స్లో స్నానం చేసి గుళ్ళకి వెళ్ళటం అనేటువంటిది ఉన్నప్పటికీ దాని వెనకాల అర్థం ఉన్నా లేకపోయినా అంటే మురిగ్గా వెళ్లకుండా యాక్చువల్గా మంచిగా వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో మిగిలినటువంటి మతాలు ఆచరించినప్పటికీ కూడాను ఇక్కడ ప్రత్యేకంగా దానిపైన ఎందుకు ప్రస్తావించారు అంటే అంటే మనం మురిగ్గా వెళ్ళటం అనేటువంటిది ఉద్దేశం కాదు అక్కడ. పాయింట్ ఏంటంటే మిగిలినటువంటి రిలీజియన్స్లో అందరూ కూడా స్త్రీని ట్రీట్ చేసేటువంటి విధానం ఒక ఆబ్జెక్ట్ ఆఫ్ సెక్స్ అంటే శృంగారానికి పనికొచ్చేటువంటి ఒక పనిముట్టుగా వాడుకునేటువంటి పరిస్థితుల్లో గాడ్ ఈజ్ యాక్చువల్లీ టెల్లింగ్ దెమ్ దట్ నో దెర్ ఈజ్ నో సచ్ థింగ్ యాక్చువల్లీ నియర్ మై ప్రెజెన్స్. నా ప్రాంగణంలో అలాంటి దానికి ఆస్కారం లేదు. యు ఆర్ నాట్ యాక్చువల్లీ సీయింగ్ ఈచ్ అదర్ యాజ్ పలానా పనికి ఉపయోగపడే వాళ్ళుగా మీరు ఒకళ్ళనొకళ్ళు చూసుకోవటం కాదు. యు ఆర్ నాట్ ద సెంటర్ ఫర్ ఇట్. మీరు పిల్లలు పుట్టడానికి నా దగ్గరికి రావట్లేదు, మీరు యాక్చువల్గా నన్ను ఆరాధించడానికి వస్తున్నారు. మీరు డబ్బుల కోసమో లేకపోతే మీ ప్రాస్పెరిటీ కోసమో నా దగ్గరికి రావట్లేదు, మీరు రిచ్ అవ్వడానికి నా దగ్గరికి రావట్లేదు,
కానీ నన్ను ఆరాధించడానికి వస్తున్నారు. మీ మురికిని కడుక్కోవడానికి నా దగ్గరికి వస్తున్నారు. ఎంత వ్యత్యాసమో చూడండి. మిగిలినటువంటి కానానుకు సంబంధించినటువంటి దేవాలయాలన్నిటి దగ్గరికి కూడా ఈ దేవుళ్ళు దేవతలు ఏదో ఒక మంచి చేస్తారు మనకి. మనకి ఆ పిల్లలు పుట్టకపోతే అక్కడికి పోతే పిల్లలు వస్తారు. మనకి ఆ, సరిగ్గా పాడి పంటలు సరిగ్గా పండకపోతే అక్కడికి పోతే కొంచెం ఆ దేవీ దేవతలను ఏమన్నా మనం ప్రసన్నం చేసుకుంటే వాళ్ళకు అనవసరంగానో లేకపోతే మనకి తెలియకుండా వచ్చినటువంటి కోపం ఏమన్నా తగ్గిపోయి కొంచెం ఏమన్నా వర్షాలు ఇస్తారేమో వాళ్ళు. నేను అనుకున్నటువంటి పని జరగకపోవటానికి కారణం వీళ్ళు ఏ దేవతో నా మీద ఉగ్రతగా ఉంది. కాబట్టి నేను అక్కడికి వెళితే ఆ దేవతను గనక ప్రసన్నం చేసుకొని శాంతింపజేస్తే నేను అనుకున్నటువంటి పనికి కలుగుతున్నటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయేమో అనేటువంటి దృక్పథంతో వాళ్ళు దేవాలయానికి వెళుతుంటే, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే మీరు వచ్చేటప్పుడు మొదట రావటమే బర్ంట్ ఆఫరింగ్తో వస్తున్నారు. అంటే ఏంటంటే యు ఆర్ కమింగ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. సెంటర్ ఎవరు అంటే ప్లీజింగ్ అరోమా టు గాడ్. మీరు ఇంతకు ముందు ఉన్నటువంటి వాటిలో చూశారు. ఎన్నిసార్లు మనం చూసాం మొదటి అధ్యాయంలో, దిస్ ఈజ్ నాట్ ప్లీజింగ్ అరోమా టు మ్యాన్, దిస్ ఈజ్ యాక్చువల్లీ ప్లీజింగ్ అరోమా టు యావే. యెహోవాకి ప్లీజింగ్ అరోమా. ఆ తర్వాత ఎన్నిసార్లు నేను ఈ పదం నేను మెన్షన్ చేయలేదు మీకు. లిఫ్నే అదోనాయ్ అనేటువంటి పదం, అంటే బిఫోర్ ద లార్డ్, బిఫోర్ ద లార్డ్, బిఫోర్ ద లార్డ్ అనేటువంటి పదం, ఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ అనేటువంటి పదం పదే 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 1, 2, 3 అధ్యాయాల్లో కూడా వినిపిస్తూనే ఉంటుంది. అంటే అర్థం ఏంటో తెలుసా? ఎందుకు అన్నిసార్లు మాట్లాడుతున్నారంటే లీఫ్నే అదోనాయ్ అంటే వర్షిప్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అదోనాయ్. ఇక్కడ ఆయన దేవాలయంకి వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో మనం ఆయన యొక్క ముఖం ముందు ఉంటాము. మళ్ళీ మనం దేవాలయం దగ్గర నుంచి దూరంగా వెళ్ళినప్పుడు కూడా ఆయన ముఖం మీదే ఉంటాము. ముఖం మీద ఉండటం అనేటువంటిది అర్థం చేసుకొని వెళ్తున్నాం అనేటువంటిది అర్థం. అంటే దేవాలయానికి వెళ్ళటం ఏంటంటే మనకు ఏదన్నా ఒరుగుతుంది అనేటువంటిది కాదు. ఇక్కడ ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళటానికి కారణం ఏంటంటే లిఫ్నే అదోనాయ్ అంటే అదోనాయ్ యొక్క ముందు యెహోవా యొక్క సన్నిధిలో జీవించడం ఎట్లాగాని నేర్చుకొని రావటానికి వెళ్తూనే ఉంటాం మనం. ఎంత వ్యత్యాసంగా ఉందో చూడండి. ఈ రోజుల్లో సంఘాలకు ఎందుకు వెళ్తున్నామంటే అక్కడికి వెళ్తే మంచి జరుగుతుందేమో, అక్కడికి వెళ్తే ప్రశాంతంగా ఉంటామేమో, ప్రశాంతత వస్తుందేమో, లేకపోతే అక్కడికి వెళ్తే సెంటిమెంటల్గా మనం మార్చటం సంఘాన్ని కూడా అనేటువంటిది ఎంత చేస్తున్నా అంటే మనం సంఘాలను యాక్చువల్గా కానాను దేవీ దేవతలతో, కానాను యొక్క దేవాలయాలతో మనం అట్లానే ఆలోచిస్తున్నాం. కాబట్టి ఈరోజు సంఘాల్లో జరుగుతున్నటువంటిది ఏంటంటే గొడవలు, కక్షలు, కార్పణ్యాలు. ఎందుకంటే నాకు దొరకంది కనుక, నేను అనుకున్నది కనుక అక్కడ దొరకకపోతే చేంజ్ ద చర్చ్, సంఘాన్ని మార్చేస్తాం ఇమీడియట్గా. ఈ ఫెలోషిప్లో నాకు నా పప్పుల్ని తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఉడికించట్లేదు కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే చేంజ్ చేసేస్తాం ఇమీడియట్గా. ఎందుకు? బికాజ్ అవర్ అప్రోచ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్. వీఆర్ నాట్ గోయింగ్ యాక్చువల్లీ దేవుడిని సెంటర్గా చూడటానికి, దేవుడిని ఆరాధించడానికి వెళ్ళటం కాదుట, మన పాపాలను కడుక్కోవటానికి వెళ్ళటం కాదుట. లేకపోతే లీఫ్నే అదోనాయ్ అంటే దేవుడి యొక్క సన్నిధిలో కోరం డెయో అంటారు దాన్ని మనం లాటిన్లో ఉపయోగించినప్పుడు. కోరం డెయో అంటే ఏంటంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని ముందు జీవించడం అనేటువంటిది. దానికోసం కాదుట వెళ్ళేది. ఏమన్నా దొరుకుతుంది అనుకుని వెళ్తామట మనం. అది నిజానికి చెప్పాలంటే కానాను ఆరాధనా క్రమం అది. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద బిబ్లికల్ రిలీజన్. సో మేక్ సెన్స్, అర్థమవుతుంది కదా? సో నేను ఎందుకు చెప్తున్నానంటే వన్స్ అగైన్ ప్రాస్పెరిటీ గాస్పెల్ అనేటువంటి ఒక భయానకమైనటువంటి, దయనీయమైనటువంటి సువార్తని చెడగొట్టినటువంటి, సువార్తను మలిచినటువంటి, ట్విస్ట్ చేసినటువంటి ఒక దుర్మార్గపు బోధ ఒకటి ఉన్నది. అదేం చేస్తుందంటే నీకోసం నువ్వు బతకాలి, దేవుడు కూడా నీకోసమే ఉన్నాడు, నువ్వే సెంటరు, నీ యొక్క అవసరాలన్నింటినీ తీర్చడానికి మాత్రమే ఉన్నాడు దేవుడు. ఆయన కోసం మనం తయారు చేయబడటం కాదు, మన కోసం ఆయన తయారు చేయబడ్డాడు అనేటువంటి ఆలోచన అది. మనకి సేవకుడుగా ఉన్నాడు, మనకు సేవ చేయడానికి మాత్రమే ఉన్నాడు. దిస్ ఈజ్ అ డేంజరస్, అంటే థియోసెంట్రిక్ అంటే గాడ్ సెంట్రిక్ వరల్డ్ వ్యూ నుంచి, విశ్వదృక్పథం నుంచి యాంథ్రోపోసెంట్రిక్ అంటే మానవ కేంద్రమైనటువంటి
ఒక విశ్వదృక్పథంలోకి సువార్తని కొంచెం 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 గిల్లి మార్చేశారు. ఎక్కువ కూడా అక్కర్లేదు, కొంచెమే గిల్లాల్సింది. అందులో ఉన్నది కొంచెమే తీసేస్తే సరిపోతుంది. యేసు ప్రభు ఆయన స్వస్థపరిచేటువంటి దేవుడు, కానీ స్వస్థతని సువార్తగా కనుక మనం ప్రకటించామంటే సువార్తను గిల్లేసినట్టే, మనం సువార్తను దిగజార్చేసినట్టే లెక్క. కొంతమంది దీనికి విరక్తి పుట్టి కొంతమంది ఇంకొక ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతారు. అసలు దేవుడు ఎవరిని స్వస్థపరచడు అనేస్తారు. అది కూడా దేవుణ్ణి శాసించడమే. మనమెవరం? ఆయన సార్వభౌమ అధికారం కలిగినటువంటి ఆయన బాక్స్లో పెట్టడానికి, ఆయన ఇట్లా చేయడానికి లేదు, అట్లా చేయడానికి లేదు, ఇట్లానే చేయాలని అని శాసించడానికి మనమెవరం? డొమెస్టికేట్ చేయటం అనేటువంటి తప్పు దేవుణ్ణి. సో ప్రాస్పెరిటీ గాస్పుల్ ఆన్ ద అదర్ హ్యాండ్, ఇక్కడ కోసమే మనం ఉన్నాం, దేవుడు కూడా ఇక్కడ కోసమే, ఇక్కడున్న జీవితం కోసమే దేవుడు ఉన్నాడు అనేటువంటి దుర్మార్గపు బోధ అయితే, అదర్ ఎక్స్ట్రీమ్ ఏంటంటే దేవుడిని బాక్స్లో పెట్టి ఆయన అది చేయడు, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు అని చెప్పడం అనేటువంటిది. సో సువార్తని స్వస్థతగా మనం రెండింటిని ఈక్వేట్ చేయడం తప్పు. అసలు ఆయన స్వస్థత చేయడు అని అనటం అనేటువంటిది కూడా తప్పు. మనం చేయాల్సింది ఏంటంటే దేవుణ్ణి దేవుడిగా ఉండనిద్దాం, ఆయన సువార్తను సువార్తగా ప్రకటిద్దాం. ఆయన సువార్తను ప్రకటించేటప్పుడు ఆ సువార్తని కనుక ఆయన దృఢపరచడానికి ఆయన కార్యం చేస్తే, స్వస్థతను చేస్తే చేయనిద్దాం. చేసేస్తాడని మనం చెప్పొద్దు, చేయగలడు అని చెప్దాం. రెండిటికి మధ్యలో నక్కకి నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. ఈ రోజుల్లో ఎట్లా చేస్తారంటే చేసేస్తాడని చెప్పడం విశ్వాసం అంటారు. ఎక్కడ చెప్పారు బైబిల్లో అట్లాగని? చెయ్యగలడు అని కదా బైబిల్లో చెప్పింది. దానియేలు వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేశారు? అగ్నిలో వేసేటప్పుడు ఏం మాట్లాడారు వాళ్ళు? మా దేవుడు ఈ అగ్నిలో నుంచి మమ్మల్ని బయటకు తీసుకురాగలడు అన్నారు. తీసుకురాకపోయినా సరే ఆయనే దేవుడు అన్నారు. అది కదా నిజమైనటువంటి విశ్వాసం అంటే. వాళ్ళకి ఆయన యొక్క సామర్థ్యంలో డోకా లేదు, అసలు ఆయన సామర్థ్యంలో ఏ విధమైనటువంటి డౌట్ కూడా లేదు వాళ్ళకి. ఆయన సర్వసమర్థుడు అనేటువంటి విషయం వాళ్ళకి బాగా తెలుసు. కానీ ఆయన యొక్క సామర్థ్యాన్ని వీళ్ళు శాసించేటువంటి సామర్థ్యం వీళ్ళకు ఉంది అని వీళ్ళు అనుకోవట్లేదు. వీ షుడ్ నెవర్ యాక్చువల్లీ థింక్ దట్ వీ హ్యావ్ ద కెపాసిటీ టు రూల్ గాడ్. దేవుడు ఏం చేయాలని మనం డిక్టేట్ చేసేటువంటి అధికారం మనకు లేదు. ఆయన చేయగలడు అనేటువంటిది మనం ఎలుగెత్తి చెప్పాలి. చెయ్యడు అని చెప్పడం అనేటువంటిది దుర్మార్గత్వం. చేసేస్తాడు అని చెప్పడం అనేటువంటిది కూడా ముందుకెళ్ళి పరిగెత్తడం, ఆయనకంటే ముందు వెళ్ళి పరిగెత్తడం. చేయగలడు, ఆయన దేవుడుగా ఉండనిద్దాం అనుకోవటం అనేటువంటిది నిజ విశ్వాసం, నిజమైనటువంటి విశ్వాసం. నమ్మకం లేక మనం చెప్పట్లేదు చేయగలడు, ఇక్కడ చేస్తాడో లేదో తెలియదు అనేటువంటిది నమ్మకం లేక కాదు. ఆయన నిజమైనటువంటి దేవుడు కాబట్టి, ఆయనకి జ్ఞానం ఉన్నది కాబట్టి, సర్వజ్ఞాని కాబట్టి, ఏ పరిస్థితుల్లో ఎలా పనిచేస్తే ఆయనకు తెలుస్తుందని ఆయన మాత్రమే తెలుసు కాబట్టి ఆయన్ని ఆయనగా ఉండనిస్తున్నారు. దట్స్ ద థింగ్. సో ఎందుకు ఈ మాటలన్నీ నేను చెప్తున్నానంటే, ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ ద బిబ్లికల్ రిలీజన్. ఈ లేవీకాండంలో మొదటి అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ లెసన్ అది. యెహోవాకి ఇంపైనటువంటి సువాసనగా ఉండటానికి మన జీవితాలు ఉన్నాయి. అంతేగాని మన జీవితానికి ఏదైతే ఇంపైనటువంటి వాసన అనిపిస్తుందో, ఇంపైనటువంటి సువాసన ఇస్తుందో దాన్ని ఇవ్వటానికి యెహోవా ఉన్నాడు అని అనుకోవటం అనేటువంటి తప్పు. మనం రెండిటికి మధ్యలో చాలా వ్యత్యాసం ఉంది. ఇక్కడ వరకు ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా? మరలా ఒకసారి రిపీట్ చేయండి లాస్ట్ సెంటెన్స్. యెహోవాకి ఇంపైనటువంటి సువాసనగా ఉండటానికి మనం ఉన్నాం, కానీ మనకి ఇంపైనటువంటి సువాసన ఏవైతే మనకి ఇంపైనటువంటి సువాసనలు ఇస్తాయని మనం అనుకుంటామో వాటిని ఇవ్వటానికి దేవుడు ఉన్నాడు అని అనుకోవటం అనేటువంటి తప్పు. ఈ రెండిటికి మధ్యలో చాలా వ్యత్యాసం ఉంది.
We are here to please Him. And He satisfies us. ఏంటి మనల్ని సాటిస్ఫై చేసేదంటే కీర్తనకారుడు ఆల్రెడీ చెప్పేస్తున్నాడు. సాటిస్ఫై మీ విత్ ద ఫ్యాట్నెస్ ఆఫ్ యువర్ ప్రెజెన్స్ అంటున్నాడు, విత్ ద థిక్నెస్ ఆఫ్ యువర్ ప్రెజెన్స్ అంటున్నాడు. నిజమైనటువంటి సాటిస్ఫాక్షన్ మనకి దేవుడు, మన జీవితాలు ఆయనకి ఎప్పుడైతే మనం ఆయనలో డిలైట్ అవుతామో, ఆయన యందు మాత్రమే డిలైట్ అవుతామో, అప్పుడు మన జీవితాలు ఆయనకి ఇంపైనటువంటి సువాసనగా ఉంటాయి. ఓకే. సో ఇందాక మీరు బ్రదర్ గాడ్ చెప్పి ఒక చిన్నది యాడ్ చేద్దాం అనుకున్నాను. అంటే చెప్పండి. మీరు ఇందాక అన్నారు కదా, టెంపుల్ ప్రాస్టిట్యూషన్స్ ఇలాంటివి హేయకరమైనవన్నీ ఉండకూడదని దేవుడు అనుకుంటున్నాడని. యాక్చువల్గా అంటే నా అబ్జర్వేషన్ అది. బైబిల్ ఓల్డ్ టెస్ట్మెంట్ లో, న్యూ టెస్ట్మెంట్ లో కూడా చూస్తే చుట్టుపక్కల దేశాల్లో, అంటే ఇస్రాయెల్ దేశానికి చుట్టుపక్కల ఉన్న దేశాలు రిలీజన్స్ చూస్తే ఒక్క జోరాస్ట్రియనిజం తప్ప మిగిలిన అన్ని రిలీజన్స్ లో కూడా ఇలాంటి హేయకరమైనవన్నీ జరుగుతూ ఉండేవి, గుళ్ళు కదా. ఆ, పౌలు రోమన్స్ గురించి రాసినప్పుడు కూడా ఆర్జీస్ గురించి రాస్తాడు కదా గుడుల్లో. అది గుడుల్లో జరిగే వాటి గురించే రాశాడు. అది చాలా హేయకరమైనవన్నీ జరుగుతూ ఉండేవి. అవి వద్దని ఖండిస్తున్నాడు కదా దేవుడు ఇందులో. హీఈస్ మేకింగ్ ఇట్ ప్యూర్. అసలు అలాంటి మెన్షనే లేదు ఎక్కడ, ఆఫరింగ్స్ లో కానీ ఎక్కడ కూడా. ఇట్స్ ఫస్ట్ లో ఫిజికల్ ఆఫరింగ్స్ ఉన్నాయి, తర్వాత ఇది ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఆఫరింగ్స్ ఫ్రమ్ ది హార్ట్. ఈజ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ రియల్ అబ్స్ట్రాక్ట్ అండ్ రియల్ థింగ్స్, నాట్ అన్లైక్ రిలీజన్స్ అరౌండ్. Yeah, అది అది దాన్ని చాలా క్లియర్ గా ఆయన వేరుపరిచి మొదటి నుంచి కూడా చూపించడం చూస్తున్నాం మనం. absolutely. That's good observation అండి, వెరీ గుడ్ అబ్జర్వేషన్. జొరాస్ట్రనిజంకి వేరే ఇష్యూస్ ఉన్నాయి. So when we have time we'll talk, but as you said, actually they don't have this kind of things. But it has a, like, the bodyని కించపరిచేటువంటి కొన్ని, they have other things about that. Yeah. But yeah, your observation is spot on. Yeah. అండ్ ఇదే కదా నెక్స్ట్ వెళ్ళి క్రిస్టియానిటీ నుంచి వెళ్ళి ఇట్ చేంజ్ ద వరల్డ్. టామ్ Yeah. హాలండ్ వీడియో చూస్తే యూట్యూబ్ లో ఉంటాయి, టామ్ హాలండ్ వీడియోస్, హౌ పాల్స్ లెటర్స్ చేంజ్డ్ యూరోప్ అండ్ ద వరల్డ్ అని ఉంటాయి. Yeah, ఇట్స్ ఆల్ ఫ్రమ్ ది ఓల్డ్ టెస్ట్మెంట్ కదా. absolutely, yes. Yeah. సుధాకర్ మీరు ఏదో అడుగుతున్నారు, చెప్పు. బ్రదర్, సో గాడ్స్ విల్, మన హ్యూమన్ విల్. సో ఇఫ్ వి ఆస్క్ ఎనీథింగ్ aligning with God's will, then He will give us, right? Yes. Yes, అండి. So So mhm. yeah, go ahead, brother. Yeah, చెప్పండి మీరు చెప్పండి. బ్రదర్ మీరు ఫినిష్ చేయండి సుధాకర్ గారు. Yes. So the ఏంటి, God can do things for us, right? God Yes. will do things for us. God had done things for us. Yes. సో ఈ మూడు స్టేట్మెంట్స్ కి నేను ఎట్లా చూస్తున్నానంటే, గాడ్ క్యాన్ డూ థింగ్స్ ఆర్ గాడ్ క్యాన్ గివ్ ద డిజైర్స్ ఇన్ మై హార్ట్ ఇఫ్ ఐ ఆస్క్ అకార్డింగ్ టు గాడ్స్ విల్. అదే స్టేట్మెంట్ ని గాడ్ విల్ డూ థింగ్స్ ఫర్ మీ ఇఫ్ ఐ ఆస్క్ అకార్డింగ్ టు గాడ్స్ విల్ అని కూడా చెప్పొచ్చా? యా, అంటే మీరు చెప్పినటువంటిది జాన్ 15లో, యోహాను సువార్త 15వ అధ్యాయంలో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఏంటంటే, ఇఫ్ యు రిమైన్ ఇన్ మీ అండ్ మై వర్డ్స్ రిమైన్ ఇన్ యూ, ఆస్క్ వాట్ ఎవర్ యూ విష్, ఐల్ గివ్ ఇట్ టు యూ. సో అండ్ దాట్స్ ద పాయింట్ ఏంటంటే, దట్ వీ రిమైన్ ఇన్ గాడ్ అండ్ గాడ్స్ వర్డ్స్ యాక్చువల్లీ రిమైన్, అండ్ జీసస్ వర్డ్స్ రిమైన్ ఇన్ అస్. దెన్ మీరు చెప్పినట్టుగా మన డిజైర్స్, మన డిలైట్స్ మన సెంటర్డ్గా ఉండవు ఇంకప్పుడు. దే ఆర్ యాక్చువల్లీ సెంటర్డ్ ఆన్ గాడ్. ఎందుకంటే ఆయన వర్డ్స్ మనలో ఉన్నప్పుడు
మనం ఆయనలో ఉన్నప్పుడు then we will see the world through him, and our desires and delights actually will be shaped according to that, and then we will ask what is in accordance with the will of God. Yeah. ఎస్ బ్రదర్. Yeah. సో నేను కాన్ఫిడెంట్ గా గాడ్ విల్ డూ దిస్ ఫర్ మీ అని చెప్పొచ్చు కదా, ఇఫ్ ఐ నో దట్ ఐ హావ్ ఆస్క్డ్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. Yes. But once again, అంటే when it comes to the concept of ఎస్ బ్రదర్, థ్యాంక్ యూ. నేను ఏ కాంటెక్స్లో చెప్తున్నానంటే, సో చాలాసార్లు హీలింగ్స్ విషయంలో చాలామంది దే గో లిటిల్ బిట్ యాక్చువల్లీ ఫార్వర్డ్ అండ్ దెన్ దే సే గాడ్ ఈస్ గోయింగ్ టు డూ ఇట్, గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ కిడ్స్, గాడ్ ఈస్ గోయింగ్ టు డూ దిస్, గాడ్ ఈస్ గోయింగ్ టు సేవ్. అంటే that's a dangerous trend that we have been seeing a lot these days. And I, for one, have seen genuine healings happening right in front of me. And I have seen genuine miracles that God doing right in front of me, but all in the context of ఆయన యొక్క సువార్తను రూఢిపరచడానికి దేవుడు కార్యాలను చేయటం చూశాను. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ హ్యావ్ టు హ్యావ్ ఎ కన్ఫెషన్ దట్ దేవుళ్ళకి నేను వచ్చిన కొత్త రోజుల్లో ఒక హీలింగ్ని నేను చూశాను కాబట్టి ఐ ప్రేడ్ యాక్చువల్లీ ఫర్ సంబడి అండ్ దే గాట్ హీల్డ్. అండ్ దెన్ సెకండ్ కేసులో ఐ రియల్లీ వెంట్ టు ద పీపుల్ అండ్ సెడ్ దట్ ఆ ప్యారలైజ్డ్ పర్సన్ మీరు హీల్ అయిపోతారు కంపల్సరీగా, హీల్ అయిపోతే నా తలకాయ తీసి పక్కన పెట్టుకుంటానని చెప్పాను నేను. I said that. And then I also said actually within this time, అంటే నేనేమనుకున్నానంటే నాకు ఎంత ఇంటెన్సిటీ ఉంటే విశ్వాసం, నేను నా విశ్వాసం ఎంత బలంగా ఉండి నేను చెప్తే దేవుడు చేస్తాడు అనేటువంటిది నేను అనుకున్నాను. దట్స్ ద కొరిలేషన్ దట్ మెనీ పీపుల్ ఆల్సో హ్యావ్ టుడే. ఏంటంటే మన విశ్వాసం యొక్క ఇంటెన్సిటీని బట్టి దేవుడు పనిచేస్తాడు అనేటువంటిది చాలా తప్పుడు అభిప్రాయం కలిగి ఉంటారు చాలామంది. అండ్ దట్స్ వాట్ ఐ హ్యాడ్. ఐ లెర్న్ ద లెసన్ ఇన్ ఎ వెరీ హార్డ్ వే. కానీ బట్ రాదర్ దెన్ దట్, what God does is actually God does things according to his own will. ఆయన యొక్క చిత్తానుసారంగా. ఒకవేళ if God really communicates to us that God will definitely do this particular thing, and we can confidently say in that case, yes, God will do it. So, but most of the cases people are running before and then turning themselves into false prophets, unfortunately. ఎస్ బ్రదర్. ఇక్కడ మాకున్న సంఘంలో వాట్ ఐఎమ్ కైండ్ ఆఫ్ లెర్నింగ్ బ్రదర్ ఇస్ మనం ఇతర బిలీవర్స్ ని జస్ట్ టు ఎంకరేజ్ దెమ్ వి సే దట్ అమ్మ మీకు దేవుడు ఇస్తారు అని చెప్పేస్తా ఉంటాం కదా. బట్ మెనీ ఏ టైమ్స్ ఐ మై సెల్ఫ్ was in those situations where I clearly mentioned దేవుని మీద ఆధారపడండి అమ్మా, we need to depend on God and God will do it according to his will, right? అది చెప్పడం ఒకసారి కష్టం అవుతుంది కదా ఎంకరేజ్ చేస్తున్నప్పుడు ఫెలో బిలీవర్స్ ని అని. అవును, మీరు చెప్పింది కరెక్టే, కానీ యా దట్స్ ట్రూ. బట్ స్టిల్ వి రియల్లీ హ్యావ్ టు టర్న్ దేర్ ఫోకస్ టువర్డ్స్ గాడ్. ఎందుకంటే ఒకవేళ ఒకళ్ళ జీవితంలో దేవుడు, ఇఫ్ గాడ్ రియల్లీ డిజైర్స్ టు లెట్ పీపుల్ గో త్రూ పెయిన్ అండ్ దెన్ టీచ్ దెమ్, వాళ్ళని చాలా దగ్గరగా హత్తుకోవాలని దేవుడు కనుక నిర్ణయిస్తే, దట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్. పెయిన్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ దట్ కేస్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ముళ్ళు గుర్చుకున్నటువంటి సందర్భాలు మీకు జ్ఞాపకం తెచ్చుకుంటే, సో చాలాసార్లు మనకి గుర్తుండే ఉంటుంది. చిన్నప్పుడు మనం అంటే ఎస్పెషల్లీ నేను పల్లెటూరులోకి మా పెద్దమ్మ గారు టీచ్ చేశారు, నేను కూడా కొంతకాలం పల్లెటూరులో చదువుకున్నాను. చెప్పులు వేసుకున్నా సరే ముళ్ళు దిగిపోయేవి టపటపమని. అది దిగిపోవడం ఒక ఎత్తు అయితే దాన్ని వేసుకొని నడవటం ఒక ప్రాబ్లము, ముళ్ళును తీయటం ఇంకొక పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే పిన్నును తీసుకొని దాని చుట్టుపక్కల యాక్చువల్గా కొంచెం పెద్దదిగా చేసి ఇట్లా నొక్కటం, అండ్ దెన్ ఇట్స్ ఎ పెయిన్ఫుల్ ప్రాసెస్. ఆ పెయిన్ఫుల్ ప్రాసెస్ గనక జరగకపోతే
సమ్టైమ్స్ యాక్చువల్లీ ముళ్ళు అక్కడ ఇరుక్కుపోయినప్పుడు we may have major issues inside. So pain sometimes is necessary for us to get to the deep. లోపల ఉన్నటువంటి థాన్స్ని తీయటానికి పెయిన్ని కొన్నిసార్లు ఇండ్యూస్ చేయటం అనేటువంటిది ఇట్స్ నాట్ రాంగ్ థింగ్. అండ్ ఇన్ ద సేమ్ వే మన లోపల ఉన్నటువంటి అతి దారుణమైనటువంటి సిన్ఫుల్ టెండెన్సీస్ ఏవైతే ఉంటాయో, అహంకారం కానీ, గర్వం కానీ, క్రూరత్వం, ప్రేమలేనితనం, ఇతరుల పట్ల అసలు యాక్చువల్గా బాధ్యత లేకుండా ఉండటం, ఇతరుల పట్ల కన్సర్న్ లేకుండా ఉండటం, ఇవన్నీ అతి క్రూరమైనటువంటి ముళ్ళు. గాడ్ సమ్టైమ్స్ అలౌస్ పెయిన్ ఇన్ అవర్ ఓన్ లైఫ్స్ సో దట్ మనం సాఫ్టన్ అవుతాం. అండ్ గాడ్ రిమూవ్స్ దోస్ థార్న్స్ ఫ్రమ్ అస్ అండ్ వీ బికమ్ స్వీట్ స్మెల్లింగ్ ఎసెన్స్ నాట్ ఓన్లీ టు గాడ్ బట్ ఆల్సో టు అవర్ ఫెలో బిలీవర్స్. ఆయన యొక్క పునరుత్థానపు జీవం మనలోంచి ఫెలో బిలీవర్స్కి మన యొక్క జెంటిల్నెస్ ఫామ్లో ఫ్లో అవ్వటం. అండ్ ఇన్ దాట్ కేస్ యాక్చువల్లీ పెయిన్ ఈజ్ నెసరీ. అండ్ దాట్స్ ద రీజన్ వై పౌల్ లైఫ్లో హీ ప్రేడ్ యాక్చువల్లీ ఫర్ దిస్ థార్న్. ముమ్మారు ప్రార్థించినప్పుడు ప్రభు అన్న మాట ఏంటంటే, నా కృప నీకు చాలు, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. అండ్ we need to understand that God also allows pain. Pain is ఇది ఈ సైడ్ ఆఫ్ ఇటర్నిటీలో, నిత్యత్వానికి యువతలో వైపు ఉన్నప్పుడు నాట్ ఆల్ పెయిన్ is wrong. So some pains God really uses them for his own glory's sake. And we have to really encourage people. దేవుడిని మీరు చెప్పినట్టుగా ఫోకస్ ఆన్ గాడ్ అమ్మా. దేవుడు ఆయన ఈ కష్టాన్ని యాక్చువల్గా తీసేసి మీకు తన యొక్క మహిమను చూపిస్తాడా, లేకపోతే ఈ కష్టం లోపల నుంచి మిమ్మల్ని తీసుకెళ్తూ ఆయన సన్నిధిని చాలా క్లోజ్గా మీతో పెట్టి ఆయన మహిమను చూపిస్తాడా? అండ్ ఐ మై సెల్ఫ్ యాక్చువల్లీ హ్యావ్ గాన్ త్రూ సమ్ కైండ్ ఆఫ్ పెయిన్ వెరీ రీసెంట్లీ. ఆ పెయిన్లో ఐ ఈవెన్ టోల్డ్ ద లార్డ్, ఒక్కడనే కార్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ I even said, God, why aren't you actually taking this pain away from me? Why? Why don't you do that? And then I even challenged him. నీకు ఒకవేళ పెయిన్ తీసేసేటువంటి ఉద్దేశం కనుక నీకు లేకపోతే why don't you kill me? I'm daring you to kill me అని చెప్పాను. అఫ్ కోర్స్ నెక్స్ట్ రోజు తీసేసుకున్నాను అనుకోండి ఆ మాటని. సో I told God that no, తుచ్ యాక్చువల్గా సో I misspoke అని చెప్పేసి అన్నాను. But the point I'm saying is, through that experience, God actually has shown me, నా హార్ట్లో ఉన్నటువంటి నేను ఒక సిన్ఫుల్ టెండెన్సీ ఏదైతే ఉందో దాన్ని నేను గ్రహించడానికి దేవుడు హెల్ప్ చేయటం అనేటువంటి జరిగింది. అండ్ నేను ఆ ప్రాసెస్లో నుంచి వెళ్తున్నప్పుడు ఐ హ్యావ్ థాట్ యాక్చువల్లీ ద అగ్లీనెస్ ఆఫ్ ఐడాలట్రీ. అంటే ఐడల్స్ అంటే మన ముందు ఏవో మనం విగ్రహాలను పెట్టుకొని వాటి ముందు సాష్టంగా పట్టడం కాదు, మన మానసికంగా అనేకమైనటువంటి ఐడల్స్ ఉంటాయి. మన జీవితాల్లో అనేక మంది వ్యక్తులు ఐడల్స్గా ఉండొచ్చు, చాలా పరిస్థితులు ఐడల్స్గా ఉండొచ్చు, స్థాయిలు ఐడల్స్, స్టేటస్లు ఐడల్స్గా ఉండొచ్చు, రకరకాలైనటువంటి ఉండొచ్చు. కానీ గాడ్ యాక్చువల్లీ ఇన్ దట్ ఎక్స్పీరియన్స్ హ్యాస్ షోన్ మీ ద అగ్లీ నేచర్ ఆఫ్ ఐడాలట్రీ. దాన్ని when I was experiencing that and then was teaching it, some people actually came back and said, how could you speak actually about idolatry like this? మా లైఫ్లో స్ట్రైట్గా గుచ్చుకుంది మాకు అని చెప్పారు. బట్ దెన్ ఐ టోల్డ్ దెమ్ వన్ థింగ్, ద రీజన్ వై అంటే నేను నాలో అనుకున్నాను అప్పుడు ఏంటంటే, మీకు స్ట్రైట్గా గుచ్చుకుంది ఎందుకంటే నాకు గుచ్చుకుంది ఆల్రెడీ ముందని. సో బట్ ఐమ్ సేయింగ్ దిస్ ఇస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు రియల్లీ రెజల్ విత్. అంటే if ultimately our focus is on God, మీరు చెప్పినట్టుగా సుధాకర్ గారు, then pain or healing healing from the pain, both actually God will do that. And then we have to encourage believers to look unto God and help them to walk with him either through pain or through healing. Sometimes walking through pain is the real healing.
అంటే బ్రదర్ మీరు చెప్పింది ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ బిలీవర్స్ ఇట్స్ ఆల్ రైట్, బట్ వెన్ ఐమ్ డీలింగ్ విత్ నాన్ బిలీవర్స్, యా ఇప్పుడు వాళ్ళకి గాస్పల్ అంటే దే డోంట్ అండర్స్టాండ్ రైట్. ఇప్పుడు వాళ్ళకి హౌ డు డీల్, ఐ మీన్ వాళ్ళని ఎట్లా తీసుకొని రావాలి? ఇప్పుడు నేను చెప్తే తప్ప, ఇప్పుడు వాళ్ళు దే ఆర్ గోయింగ్ త్రూ సమ్ సిచ్యువేషన్ వేర్ ఐ కుడ్ సే యూ కమ్ along with me, come to the church or whatever, right? So our God is able to deliver you. యా But how to have a burden for him that he has to know the Lord అనేది నా సైడ్ ప్రేయర్ ఉంటుంది. బట్ ఎస్ యా హౌ టు డీల్ విత్ దెమ్? ద కీవర్డ్ మీరే అన్నారు యాక్చువల్గా. కీవర్డ్ ఏంటంటే గాడ్ ఈజ్ ఏబుల్ టు డెలివర్ యూ. దట్స్ ద కీవర్డ్. సో గాడ్ ఈజ్ ఏబుల్ టు డెలివర్ యూ అనేటువంటి వర్డ్కి గాడ్ విల్ డెలివర్ యూ అనేటువంటి దానికి మధ్యలో తేడా ఉంది. నేను ఎందుకు అంటున్నానంటే ఈ మాటని, గాడ్ విల్ డెలివర్, అల్టిమేట్లీ గాడ్ విల్ డెలివర్ ఎవ్రీ వన్. కానీ డెలివరెన్స్ అనేటువంటిది ఎట్లా ఉంటుంది అనేటువంటిది మనకు తెలియదు. సో కొంతమందికి క్యాన్సర్ లోపల నుంచి తీసుకెళ్తూ దేవుడు వాళ్ళ లోపల ఉన్నటువంటి సిన్ నుంచి డెలివరీ ఇవ్వచ్చు. కొంతమందికి యాక్చువల్గా క్యాన్సర్ని తీసేసేయచ్చు ఆయన యొక్క మహిమను చూపించడానికి. బోత్ దీస్ పీపుల్ ఆర్ గెటింగ్ డెలివర్డ్. సో గాస్పల్లో మనకు ఉన్నటువంటిది ఏంటంటే, మీరు చెప్పినటువంటి అర్థమవుతున్నప్పుడు, ఈవెన్ విత్ అన్బిలీవర్స్ ఫర్ ఎగ్జాంపుల్, అవర్ ఫోకస్ యాక్చువల్లీ హ్యాస్ టు బీ టువర్డ్స్ గాడ్ ఆఫ్ ద బైబిల్. ఎందుకు ఆయన ట్రస్ట్ వర్ది, ఆయన ఎందుకు నమ్మదగినటువంటి వాడు, ఎందుకంటే ఆయన నిజమైనటువంటి ప్రాబ్లం అయినటువంటి పాపాన్ని దాన్ని డీల్ చేయడానికి ఆయన మాట్లాడాడు, ఆయన వచ్చాడు, ప్రాణాన్ని పెట్టాడు, మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి మరణాన్ని దాన్ని కొట్టేశాడు. సో వీ కెన్ టేక్ పీపుల్ యాక్చువల్లీ త్రూ దట్ కోర్ గాస్పల్ మెసేజ్లో నుంచి మనం తీసుకెళ్ళచ్చు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బ్రదర్, చాలాసార్లు ఏమవుతుందంటే పీపుల్ ఆర్ ఎస్పెషల్లీ వీఆర్ సీయింగ్ దిస్ గ్రేటర్ ట్రెండ్. హిందూస్ నుంచి కన్వర్ట్ అయినటువంటి వాళ్ళు, వేరే రిలీజియన్స్ నుంచి కన్వర్ట్ అయినటువంటి వాళ్ళు ఇలాంటి పవర్ఫుల్ ఎక్స్పీరియన్స్ని, డెలివరెన్స్ని ఫేస్ చేసి దేవుడు డెలివరెన్స్ చేయటం ద్వారా వాళ్ళు దేవుడు నమ్ముకోవటం అనేటువంటి జరుగుతుంది. అది దేవుడు చేసినటువంటిదే. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద టైమ్ యాక్చువల్గా దే ఆర్ నాట్ మూవింగ్ ఫార్వర్డ్ దాన్ దట్. సో ఇప్పుడు విశాఖపట్నం నేను వెళ్ళాలంటే ఎక్కడో నేను గన్నవరం దగ్గర ఇది ఇట్లా వెళ్తే విశాఖపట్నం దొరుకుతుందని చెప్పేసి బోర్డు ఉంది నాకు. ఆ బోర్డు ఏంటంటే విశాఖపట్నం వైపు పాయింట్ చేస్తుంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రాజమండ్రి దగ్గర విశాఖపట్నం ఇంకొక 300 కిలోమీటర్లు ఉందని చెప్పేసి ఒక బోర్డు ఉంది. ఆ బోర్డు యాక్చువల్గా ఇట్లా వెళ్తే ఇటువైపు 300 కిలోమీటర్లు వెళ్తే మీకు యాక్చువల్గా విశాఖపట్నంకి వెళ్తారని చెప్తుంది. అనకాపల్లి దగ్గరికి వెళ్ళగానే ఇంకొక బోర్డు కనిపిస్తుంది మనకి. ఆ బోర్డ్స్ ఏంటంటే ఆల్వేస్ యాక్చువల్లీ దే ఆర్ పుషింగ్ మీ మోర్ టువర్డ్స్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ రియల్ వైజాగ్. చాలాసార్లు ఏం జరుగుతుందంటే ఆ బోర్డ్స్నే గాస్పల్గా చూపిస్తున్నారు, బోర్డునే విశాఖపట్నంగా చూపిస్తున్నారు చాలాసార్లు. సో రాజమండ్రి దగ్గర బోర్డు కనిపించగానే ఇది విశాఖపట్నం వచ్చేసిందని చెప్పేసి ఇదే విశాఖపట్నం, ఈ బోర్డే విశాఖపట్నం అని కూర్చుంటే ప్రాబ్లం ఏంటంటే దే డోంట్ రియల్లీ ఎక్స్పీరియన్స్ ద రియల్ వైజాగ్. జగదంబ సెంటర్కి వెళ్ళలేరు, అక్కడ మంచి ఫ్రూట్ జ్యూస్ తాగలేరు, అక్కడ లేకపోతే రామకృష్ణ బీచ్కి వెళ్ళి మురీలు తినలేరు. సో the point I'm saying is there is a rich experience within the triune God himself. త్రియేక దేవుడిలో అద్భుతం, ఆయనే నిజంగా ప్రశస్తమైనటువంటి బహుమతిగా, ప్రశస్తమైనటువంటి అనుభూతిగా ఆయన యొక్క బీయింగ్ని మనకు ఆయన సమర్పించుకున్నప్పుడు అన్ఫార్చునేట్లీ బోర్డ్స్ దగ్గర చాలామంది ఆగిపోయి ఆయన ఏం చేస్తాడు, నెక్స్ట్ నాకేం చేయగలడు అనేటువంటిది ఆలోచించడం జరుగుతుంది. దిస్ ఈస్ ద ప్రాబ్లం విత్ ట్రస్ట్, విత్ మిరకల్స్ని గాస్పల్తో ఈక్వేట్ చేయటం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమే అది. ఎందుకంటే మీరు యోహాను సువార్తలో గమనించి ఉంటారు, అప్పుడే యాక్చువల్గా ఆయన చనిపోయినటువంటి లాజర్ని తిరిగి లేపుతాడు. దాన్ని చూస్తారు చాలామంది జనాలు. ఇమ్మీడియట్గా మీరు చదివితే ఇమ్మీడియట్గా దాని నెక్స్ట్ నేరేటివ్లోనే ఏమని ఉంటుందంటే
మాకేం చేస్తావు ఇప్పుడు ఇప్పుడు ఇంకేమన్నా మెరకల్ చేయి నేను నమ్మటానికి అంటారు. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ యాక్చువల్లీ రెస్టింగ్ కంప్లీట్లీ ఆన్ ద మెరకల్స్. ఏంటంటే వీ నీడ్ వన్ ఆఫ్టర్ ది అదర్, వీ నీడ్ వన్ ఆఫ్టర్ ది అదర్, రాదర్ దాన్ సీయింగ్ దెమ్ యాజ్ పాయింటర్స్ టు ద రియాలిటీ. నిజమైనటువంటి వాస్తవికత వైపు మనల్ని పంపించేటువంటి పాయింటర్స్గా, బోర్డులుగా చూసే బదులు ఆ బోర్డులనే కనుక వాస్తవికతగా చూస్తున్నప్పుడు వి కీప్ ఆన్ ఆస్కింగ్ ఫర్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్, బట్ వీ నెవర్ అరైవ్ ఇన్ వైజాగ్ అన్ఫార్చునేట్లీ. సో లెవిటికస్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ పుషింగ్ అస్ టువర్డ్స్ ద రియల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇట్. యెహోవా యొక్క ఫ్యాట్నెస్ ఆఫ్ ద ప్రెజెన్స్ అండ్ ఆయన యొక్క ఫ్యాట్నెస్ ఆఫ్ ద ప్రెజెన్స్ని మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి the rituals in the first 5 chapters actually are moving us more towards that. Reza, did I answer the question, brother? Correct, brother, but what is the solution? For example, ఇప్పుడు అంటే church is not equipped in such a way to lead the people. I mean, we have seen the miracles, but lead them to the right way, to the gospel. ఎందుకంటే ఫస్ట్ స్టాన్స్ లోనే మనం చెప్పలేం, గాస్పెల్ చెప్పలేం. సో అది ఉంటది కాబట్టి, సో వాట్ ఈస్ ద ప్రాసెస్, మనం ఎట్లా తీసుకెళ్ళాలి? Yeah, that's where discipleship actually comes into picture కదా. సో శిష్యరికం అనేటువంటిది, శిష్యత్వం అనేటువంటిది అక్కడే మెయిన్ పాయింట్. ఎందుకంటే మనకి మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో అందరికీ తెలిసినటువంటి వచనం ఏంటంటే గో అండ్ ప్రీచ్ ద గాస్పుల్ టు ఆల్ ద నేషన్స్ అనేటువంటిది ఉంటుంది. నేను ఇంతకుముందు ఇక్కడ నేను చెప్పానో లేదో నాకు తెలియదు, కానీ అందులో మనకి ఇవ్వబడినటువంటి కమాండ్ ఏంటి ఆ వచనంలో? Baptize them in the name of the Father, Son, and the Holy Spirit. So go and preach. Go and preach. కానీ ఇంట్రెస్టింగ్లీ గ్రీక్లో గో కానీ ప్రీచ్ కానీ రెండు యాక్చువల్గా కమాండ్స్ కాదు. ఆ వచనం మొత్తం మీద ఒకే ఒక కమాండ్ ఉంది, మేక్ దెమ్ డిసైపుల్స్. మేక్ డిసైపుల్స్. ఎలా మేక్ డిసైపుల్స్ అంటే బై గోయింగ్, by preaching the gospel, by teaching them everything that I have taught you, by baptizing them in the name of the Father, Son, and the Holy Spirit. So, our task is not just to preach the gospel. Preach the gospel is only actually one part of the whole thing. Mana major thing ఏంటంటే we have to make mathetes for Jesus. అంటే we have to make disciples for Jesus. Disciple అంటే ఏంటంటే యేసు ప్రభు యొక్క ఆంతరంగిక జీవితం ఏదైతే ఉంటుందో, ఆంతరంగిక జీవం ఏదైతే ఉంటుందో, మనం అందరం కూడా మన ఆంతరంగిక జీవితాలంతా కూడా యేసు ప్రభు యొక్క జీవితంలాగా ట్రాన్స్ఫార్మ్ అవటం అనేటువంటిది డిసైపుల్షిప్ అంటే ఆయన దేనికోసం తహతహలాడాడో నేను కూడా దానికోసమే తహతహలాడేటట్టుగా, ఆయన దేని కోరుకున్నాడో నేను కూడా అట్లానే కోరుకునేటట్టుగా, ఆయన దేని ప్రేమించాడో నేను కూడా దాన్నే ప్రేమించేటట్టుగా. This is the inner life of Jesus. The inner life of Jesus, we are being transformed into the inner life of Jesus. అది డిసైపుల్షిప్ అంటే మాస్టర్ ఎట్లాగైతే ఉన్నాడో, మాస్టర్ యొక్క అభిరుచులు ఏవైతే ఉన్నాయో, మాస్టర్ యొక్క జీవన విధానం ఏదైతే ఎలా ఉందో, దట్ ఈస్ రెప్లికేటింగ్ యాక్చువల్లీ ఇన్ అస్ ఈజ్ యాక్చువల్లీ వాట్ డిసైపుల్షిప్ ఇస్. అది నిజమైనటువంటి డిసైపుల్షిప్ అంటే. సో అందుకని ఏంటంటే చర్చెస్ నీడ్ టు బి ఎక్విప్డ్. మీరు అన్నట్టుగా ఎలా తీసుకెళ్ళాలి ఆ ప్రాసెస్లో? ఓకే, ఇనీషియల్గా మనం బ్రిడ్జ్ బిల్డింగ్ కోసం కొన్ని నీడ్స్తో వస్తారు జనాలు, కాదనట్లేదు, అది తప్పేం కాదు అసలు. ఎందుకంటే బికాస్ గాడ్ రియల్లీ డ్రాస్ దెమ్ యాక్చువల్లీ త్రూ సమ్ నీడ్స్. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ దట్ వన్. కానీ ఆల్ దోస్ ఆర్ యాక్చువల్లీ పాయింటర్స్ మాత్రమే. సో God really fills the needs of certain people. God doesn't fill the needs of certain people in the process. For example, నేను యేసు ప్రభు దగ్గరకు వస్తే నేను కత్తిలాగా సెటిల్ అయిపోతాను అనుకున్నాను ఫస్ట్లోనే. ఎందుకంటే 15-16 సంవత్సరాలకే అసలు పెద్ద ఉద్యోగంలో వచ్చేసేయాలి, ఆ ఉద్యోగంలో నేను సెటిల్ అయిపోవాలి అని అంబిషియస్గా ఉన్నటువంటి వ్యక్తిని నేను.
16 సంవత్సరాలకి యేసుప్రభుని నమ్ముకోగానే ఎంసెట్ ఫటామని లేచిపోయింది నాకు. ఐ డింట్ గెట్ ఇట్. ఎప్పుడు ఫెయిల్ అవ్వనోడిని ఫెయిల్ అయి కూర్చున్నాను. బట్ దట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. అఫ్ కోర్స్ యాక్చువల్గా తర్వాత నాకు అదే కాలేజ్లో ర్యాంక్స్ రావటం, కాలేజ్లో ఫస్ట్ ర్యాంక్ రావటం అవన్నీ తర్వాత జరిగినాయి. కానీ ఈ లోపల ఆయన ఏం చేశారంటే, నా లోపల ఉన్నటువంటి ఆంతరంగికమైనటువంటి నా నీడ్ ఏంటనేటువంటిది, నిజమైనటువంటి స్వార్థను నేను గ్రహించగలిగేటట్టుగా, ఒరే నువ్వు అనవసరంగా దీనికోసం పాకులాడుతున్నావు, ఇది కాదు, నీకు ప్రశస్తమైనది ఒకటి ఉంది, నేను ప్రశస్తమైనటువంటి వాడిని అని దేవుడు ఆయన నా దృష్టిని ఆయన వైపు తిప్పినప్పుడు థింగ్స్ స్టార్టెడ్ యాక్చువల్లీ ఫాలింగ్ ఇన్ ప్లేస్. ఇంకో మాటలో చెప్పాలంటే అసలు ఆ సెటిల్మెంట్ అనేది ఎగిరిపోయింది. నాకు ఐడల్గా ఉండటం, సెటిల్ అవ్వటం అనేటువంటిది, ఐడల్గా ఉండటం అనేటువంటిది ఎగిరిపోయింది. ఇప్పటివరకు నేను సెటిల్డ్ కాదా? ఆనెస్టీ, ఐఎమ్ నాట్ సెటిల్డ్ అట్ ఆల్. అండ్ ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా నేను సెటిల్ అయితే అది పాపం అని చెప్తున్నాడు దేవుడు ఇప్పుడు. హీస్ టెల్లింగ్ మీ నాట్ టు స్టే ఇన్ వన్ ప్లేస్. అండ్ ఐ కీప్ ఆస్కింగ్ హిమ్, దేవా ఎప్పుడైనా ఇల్లే ఉంటుందా అంటే, నో ఐఎమ్ యువర్ హోమ్, జస్ట్ మూవ్ అలాంగ్. అండ్ వన్ థింగ్, నేను జోన్స్ మొన్న మా వైఫ్ నేను మాట్లాడుకుంటున్నాం, ఒకటి మాత్రం షూర్ నాకు అనిపిస్తుంది ఏంటంటే, by the time we die, we will be serving somewhere in some mission compound in some country. We don't know which one it is, but we will be doing it. And all our needs by the process, in the process actually all our needs he is meeting us. And I'm telling you, అంటే నేనేం చెప్తున్నానంటే, దరిద్రపోటు జీవితాన్ని నేను జీవించట్లేదు ఈ లోపల. బట్ అట్ ద సేమ్ టైం వీ డోంట్ హ్యావ్ టెన్షన్స్. ఆనెస్ట్గా లాస్ట్ వీక్, అంటే ఐ డోంట్ నో ఇఫ్ ఐ షుడ్ టెల్ దిస్, బట్ లాస్ట్ వీక్ we were just thinking వాళ్ళ ఫీజుల విషయంలో, పిల్లల ఫీజుల విషయంలో we were just thinking. అండ్ దెన్ నేను ఆలోచిస్తూ చెప్తున్నాను దేవుడికి, వాట్ డూ యూ వాంట్ మీ టు డూ లార్డ్ అన్నప్పుడు, హీ టోల్డ్ మీ వన్ థింగ్. ప్రేయర్ చేస్తున్నప్పుడు he impressed actually one thought upon me. Why are you thinking about this? Just leave that and then you do what you need to do. నువ్వేం చేయాలో నువ్వు అది చేయి. స్టడీ మై వర్డ్, read my word, apply my word, and preach my word, and disciple people. That's the calling I gave you, and you keep doing it, and then I will do what I need to do. ఆ రోజు ఈవినింగ్ ఎవరో కాల్ చేశారు. we never told our needs to anyone, honestly. ఎవరికి చెప్పలేదు మేము. So they texted us and they said, for some reasons we feel like we have to send something to you, and we sent to you exactly how much ever we needed. That's exactly how much they felt like actually giving. అంటే నేనేమంటున్నానంటే, ఇన్ ద ప్రాసెస్ యాక్చువల్గా he takes care of us. దాని మీద మనం ఆయన మీద మనం ఫోకస్ పెట్టుకుంటూ వెళ్తున్నప్పుడు he really provides us. గడ్డిపోలను అలంకరించినటువంటి దేవుడు, why can't he provide for us? అండ్ ఐ డోంట్ రియల్లీ, అందుకనే సెటిల్మెంట్ కోసం తహతహలాడిపోయినటువంటి నేను, సెటిల్మెంట్నే పెద్ద ఐడల్గా చూసుకుని దానికోసమే మక్సద్లాగా జీవించినటువంటి నేను, అండ్ ఐ హ్యావ్ టు సెటిల్ విత్ ద ఫ్యాక్ట్ నౌ దట్ దెర్ ఇస్ నో సెటిల్మెంట్. సో గాడ్ ఈజ్ మై సెటిల్మెంట్. సో అండ్ నా విషయంలో అట్లాగా, అండ్ కొంతమంది విషయంలో ప్రాబబ్లీ డిఫరెంట్గా ఉండొచ్చు. So there are some people who God really want them to settle down in one place, buy a big house, and then open their house and disciple lot of people inside that house. అది కూడా చేసిన వాళ్ళు చాలా మందిని చూశాను నేను. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటిది. సో బట్ గాడ్ ఈజ్ యాక్చువల్లీ డూయింగ్ హిజ్ విల్ త్రూ దెమ్. సో అల్టిమేట్లీ ఏంటంటే ఆయన ఏం చేయాలనుకుంటున్నారు అనేటువంటిది పాయింట్ మన లైఫ్లో. So my answer is actually discipleship. Yes. How that discipleship looks like, every church has its own way of doing. There is no one size fits all kind of discipleship. Andukane Paul likes to really interact with the church, know the needs. He knows the needs of the church
ఐఎమ్ రీడింగ్ కొరింథియన్స్ దీస్ డేస్. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రికను చదువుతున్నాను నేను. వెరీ ఇంట్రెస్టింగ్ ద కైండ్ ఆఫ్ వర్డ్స్ దట్ హీ యూజ్డ్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలోనే మొదటి అధ్యాయంలోనే ఒక పదాన్ని పదే 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 వాడటం జరిగింది. అది ఇంగ్లీష్లో ఇట్ డజన్ కమ్ అవుట్ వెరీ క్లియర్లీ కానీ, బట్ వెన్ ఐ వాజ్ రీడింగ్ గ్రీక్ టెక్స్ట్ ఫస్ట్ చాప్టర్లో ఈవెన్ ఫస్ట్ 17 వర్సెస్లోనే ఏంటి ఇన్నిసార్లు వాడాడు ఈ పదాన్ని అనిపించింది. ఎందుకు అంటే, అండ్ ఆ పదం యాక్చువల్గా వేరే చోట ఎక్కువసార్లు వేరే లెటర్స్లో ఉపయోగించడు. ఎందుకు అంటే బికాస్ దాట్ ఈజ్ ద కీ ఫర్ దేర్ డిసైపుల్షిప్. కొరింథియన్స్కి కావాల్సినటువంటి డిసైపుల్షిప్ అది. సో హీఈస్ యూజింగ్ దట్ పర్టికులర్ థీమ్, పదే పదే ఆ థీమ్ను ఉపయోగించి, అండ్ హీఈస్ ఇంప్రెసింగ్ దమ్, దిస్ ఈస్ హౌ గాడ్లీ లైఫ్ లుక్స్ లైక్ ఫర్ యూ గైస్ అని కొరింథియన్స్తో వాళ్ళ యునిక్ సిచ్యువేషన్లో మాట్లాడటం జరుగుతుంది పాల్. That's how discipleship is. Yeah. So we have taken actually a big rabbit trail today. So let me read quickly. So unda నాకు ఒక 10 నిమిషాలు సమయం ఇవ్వగలరా? Sure, brother. Please. Yeah. ఇంకో 1 hour తీసుకోండి బ్రదర్. Thank you for your love for God's word and for your kindness towards me. Shalom got it right. How to balance deliverance from sin versus deliverance from disease or lack of needs. Okay, especially with non-believers. Yeah, I will address that. Let me go to Leviticus chapter 3, and then we will address a little bit and then come back to that. 3వ అధ్యాయంలో అతడు అర్పించినది సమాధాన బలి అయిన ఎడల, అతడు గోవుల్లోనిది తీసుకొని వచ్చిన ఎడల, అది మగదే గాని ఆడదే గాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసుకొని రావలను. తాను అర్పించి దాని తల మీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున దాన్ని వధించవలను. యాజకులకు అహరోను కుమారులు బలిపీఠం చుట్టూ దాని రక్తాన్ని ప్రోక్షించవలను. అతడు ఆ సమాధాన బలిపశువు యొక్క అంత్రముల లోపలి కొవ్వును, ఆంత్రముల మీద కొవ్వంతటిని, 2 మూత్ర గ్రంథులను, వాటి మీదనున్న డొక్కల మీదనున్న కొవ్వును, కాలేయం మీదను మూత్ర గ్రంథుల మీదనున్న వపను యెహోవాకు హోమముగా అర్పింపవలను. అహరోను కుమారులు బలిపీఠం మీద అనగా అగ్ని మీద కట్టెల పైన దహన బలి ద్రవ్యం పైన దాన్ని దహించవలను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమం. Yeah, we have come actually to the third type of offering. ఈ థర్డ్ టైప్ ఆఫ్ ఆఫరింగ్ దగ్గర ఫస్ట్ టైం ద వర్డ్ జవాక్ ఈజ్ యూజ్డ్. అంటే బలి అనేటువంటి పదాన్ని మొట్టమొదటిసారి వాడారు ఇక్కడ ఈ లేవికాండంలో. సో సమాధాన బలి అని పీస్ ఆఫరింగ్ అనేటువంటి మాట ఉపయోగించారు ఇక్కడ. వన్స్ అగైన్ పీస్ ఆఫరింగ్ని రకరకాలైనటువంటి సందర్భాల్లో అర్పించవచ్చు. ఉదాహరణకి ఈ జవాక్ షలమీం అనేటువంటిది, అంటే షలోమ్ అనేటువంటి, ఇందాక రాగానే షలోమ్ అన్నారు, అంటే ఏంటంటే వెల్ బీయింగ్, హోల్ బీయింగ్. సో ఒకవేళ ప్రభు మన పాపాలని క్షమించినప్పుడు, మనల్ని అంగీకరించినప్పుడు, ఆ అంగీకరించినటువంటి దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ సమాధాన అర్పణని అర్పించటం. లేకపోతే ప్రభు దగ్గరకు వచ్చి నాకు ఒక విజ్ఞాపన పెట్టుకున్నాను, ఆ విజ్ఞాపనని ఆయన ఆలకించారు. ఆయన ఆలకించిన తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతాపూర్వకంగా నేను ఒక అర్పణ అర్పిస్తున్నాను. దట్ కెన్ బి దిస్. ఇలా రకరకాలైనటువంటి సందర్భాల్లో వీ కెన్ హ్యావ్ దట్. అయితే మిగిలినటువంటి, అంటే ఇంతకుముందు మనం చూసినటువంటి దహన బలికి దీనికి మధ్యలో వ్యత్యాసం ఏంటంటే, దహన బలిలో మొత్తం పశువు యొక్క బాడీ మొత్తాన్ని, అంటే పశువు యొక్క సమస్తాన్ని యాక్చువల్గా మనం అక్కడ బలిపీఠం మీద దహించడం అనేటువంటిది జరిగింది. అఫ్కోర్స్ యాక్చువల్గా చర్మం కాదనుకోండి, బికాస్ చర్మంతో దాన్ని కాల్చినప్పుడు చండాలపు వాసన వస్తుంది అది.
సో చర్మాన్ని తీసేసిన తర్వాత కాల్చినప్పుడు, మీట్ని కాల్చినప్పుడు ఇట్ స్మెల్స్ లైక్ అ బ్యూటిఫుల్ బార్బిక్యూ స్మెల్. సో ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే సమాధాన బలిలో ఉన్నటువంటి ఇక్కడ కూడా ప్రాసెస్ చాలా ఉంటున్నాయి, కానీ ఇక్కడ మొత్తం పశువు మొత్తాన్ని మనం దహించట్లేదు. ఇక్కడ ఓన్లీ ఫ్యాట్ పోర్షన్స్ని మాత్రం దే ఆర్ బర్నింగ్ ఇట్ ఆన్ ది ఆల్టర్. మిగిలినటువంటి పోర్షన్స్ ఏం చేస్తారు? మిగిలినటువంటి పోర్షన్స్లో కొంత పోర్షన్ ప్రీస్ట్కి వెళ్తుంది. ఎవరైతే ఈ అర్పణ అర్పించారో, అంటే ఫెసిలిటేట్ చేశారో దీన్ని, వాళ్ళు తీసుకుంటారు. ఆ తర్వాత మిగిలినటువంటి పోర్షన్ ఏదైతే ఉంటుందో, ఆ మిగిలినటువంటి పోర్షను అర్పించినటువంటి వ్యక్తి సమాధాన బలిని ఎవరైతే అర్పిస్తున్నారో, సమాధాన అర్పణను ఎవరైతే అర్పిస్తున్నారో వాళ్ళు వాళ్ళ కుటుంబంతో, వాళ్ళ స్నేహితులతో కలిసి దేవుని యొక్క ప్రాంగణంలో, దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు చక్కగా కలిసి భోజనం చేస్తారు. పాయింట్ ఏంటంటే ద ఐడియా బేసికలీ ఈస్, ప్రభు నన్ను క్షమించాడు, ఆయన నన్ను అంగీకరించాడు. ఆయన అంగీకరించినటువంటి దాన్ని నేను నా కుటుంబంతో, నా ఫ్రెండ్స్తో నేను సెలబ్రేట్ చేసుకుంటూ చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నాను. ఆయన సన్నిధిలో నేను ఫీస్ట్ చేస్తున్నాను. ఆయన చేసినటువంటి పనులను బట్టి, నా జీవితంలో ఆయన చేసినటువంటి ఘనమైనటువంటి కార్యాలను బట్టి నేను సంతోషిస్తూ ఆయనకు అర్పించి, నేను నా కుటుంబంతో, నా స్నేహితులందరితో కలిసి ఆయన సన్నిధిలో సెలబ్రేట్ చేసుకుంటున్నాను, పార్టీ చేసుకుంటున్నాను ప్రభు యొక్క సన్నిధిలో. దట్స్ ద ఐడియా ఆఫ్ సమాధాన బలి. సో ఇక్కడ blood is also part of the offering and fat is also part of the offering. మీకు గుర్తుండే ఉంటుంది, అంటే దీని నుంచి కూడా రకరకాలైనటువంటి గొర్రె నుంచి కానీ, మేక నుంచి కానీ రావచ్చు. సో ఇట్ డజంట్ హ్యావ్ టు బి గోవుల్లోందే తీసుకోవాల్సి, అంటే హర్డ్స్లోంచి రావాల్సినటువంటి అవసరం లేదు. ఇట్ కెన్ బి ఫ్రమ్ ద ఫ్లాక్. అయితే మీకు నేను ఒక చిన్న దాన్ని మొదటి సమూయేలు గ్రంథంకి ఒకసారి వెళ్తారా? మొదటి సమూయేలు గ్రంథంకి ఒకసారి. రెండవ అధ్యాయంలో 2వ అధ్యాయం అనేది, నేను యాక్చువల్గా తెలుగు బైబిల్ ఎప్పుడు యూజ్ చేయను. సో అది యూజ్ చేస్తున్నాను కదా, పేజెస్ కూడా నాకు తిరగట్లేదు అనమాట. 2వ అధ్యాయం కరెక్టే, 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. జనుల విషయమై యాజకులు చేర్చి వచ్చిన పని ఏమనగా, ఎవడైనను బలి పశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముండ్ల గల కొంకిని తీసుకుని వచ్చి బొరుసులో గాని, తపేళాలో గాని, గోనలో గాని, కొండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకొనును. షిలోహుకు వచ్చి ఇశ్రాయేలులందరికీ వీరు ఇలాగు చేయిచూ వచ్చిరి. ఇదియుగాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించు వానితో, యాజకునికి వండించుటకై మాంసమిమ్ము, ఉడకబెట్టిన మాంసము అతని యొద్ద తీసుకొనడు, పచ్చి మాంసమే కావాలనని చెప్పుచూ వచ్చెను. ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు. తరువాత నీ మనసు వచ్చినంత మట్టుకు తీసుకుని వచ్చునని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగు వద్దు, ఇప్పుడే ఇయ్యవలను, లేని ఎడల బలవంతం తీసుకున్నవను. అందువలన జనులు యెహోవాకు నైవేద్యం చేటియందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. అలాంటి చూసారు ఏం జరుగుతుందో? దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా దేవుడు ప్రజల మనవుల్ని వినటం, ఆ మనవుల్ని విని వాళ్ళని అంగీకరించినప్పుడు
వాళ్ళు సెలబ్రేట్ చేసుకునేటువంటి దాన్ని ఎట్లా పాడు చేస్తున్నారో చూస్తున్నారా? సో వన్స్ అగైన్ ద ఆఫరింగ్ దట్ ఈస్ దట్ ఈస్ ఇన్ వ్యూ హియర్ ఈస్ యాక్చువల్లీ ద ఫెలోషిప్ ఆఫరింగ్. అంటే ఫెలోషిప్ని పాడు చేస్తున్నారు. ప్రీస్టులు గో బిట్వీన్గా ఉండాల్సినటువంటి వాళ్ళు. అంటే ఏంటంటే ప్రభు యొక్క ఔన్నత్యాన్ని ప్రజలు గ్రహించి ప్రభువును హత్తుకునేటట్టు చేయాల్సినటువంటి వాళ్ళు ప్రీస్టులు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభుకి అది ఇంపార్టెంట్ ఫస్ట్, నా నీడ్స్ ఇంపార్టెంట్ ఫస్ట్, నా దగ్గరికి రండి, నాకు కావాల్సింది ఇవ్వండి ఫస్ట్. దే ఆర్ పుట్టింగ్ దెమ్సెల్వ్స్ యాక్చువల్లీ ఆన్ ద పెడస్టల్ మోర్ దాన్ గాడ్ హిమ్సెల్ఫ్. ఆ తర్వాత అందుకనే తర్వాత అధ్యాయాల్లో మనం చూసుకుంటూ వస్తే ఏలీతో దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే, నీ కొడుకులు చేసినటువంటి వీటితో నువ్వు బొక్కుతున్నావు. అంటే దాన్ని బాగా కనుక తెలుగులో తర్జుమా చేయాలంటే నువ్వు బొక్కుతున్నావు. అండ్ ఏలీ అక్కడ రాయబడినటువంటి పదం ఏంటంటే, ఏలీ చనిపోయేటప్పుడు ఏలీకి పుట్టినటువంటి సంతానం మనవళ్ళు, ఒక మనవడి పేరు యాక్చువల్గా ఈకాబోద్. ఈకాబోద్ అంటే ఏంటంటే కబోద్ అనేటువంటి మాటకి గ్లోరీ, మహిమ అని అర్థం. బేసికల్లీ మహిమ అంటే ఏంటంటే వెయిట్. అంటే నేను వెయిట్ ఎంత ఉన్నానో దాన్ని నా గ్లోరీ అంటారు. సో దేవుడి యొక్క వెయిట్, దేవుడు ఏమై ఉన్నాడు అనేటువంటిది, దేవుడి యొక్క వెయిట్ని యాక్చువల్గా కబోద్ అన్నారు. ఏం చేస్తుందంటే దేవుడి యొక్క మహిమ కబోద్ అనేటువంటిది ఈ కబోద్ అంటే వెళ్ళిపోయిందిట. ఎందుకు అంటే ఏలి ఏం చేసుకున్నాడంటే తనను తాను కబోద్ చేసుకున్నట్ట. అక్కడ వాడబడినటువంటి పదం ఏంటంటే ఈలై యాక్చువల్లీ హ్యాస్ కబోద్డ్ హిమ్సెల్ఫ్. అంటే ఈలై వెయిట్ పెంచుకున్నాడు, దేవుడి యొక్క వెయిట్ యాక్చువల్గా అక్కడి నుంచి వెళ్ళిపోయిందని అర్థం. సో వి సీ దిస్ హియర్. వాట్ అ బ్యూటిఫుల్ ఫీస్ట్. దేవుడితో పాటు ఫీస్ట్ చేయాలని వాళ్ళు వచ్చినప్పుడు దేవుడు అంగీకరించినటువంటి దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ దేవుడి యొక్క సన్నిధిలో దేవుడితో పాటు మనం కలిసి భోజనం చేద్దామని వచ్చినటువంటి వాళ్ళని ఎంత అసహ్యంగా వీళ్ళు ట్రీట్ చేస్తున్నారు చూడండి. అండ్ దే ఆర్ పుట్టింగ్ యాక్చువల్లీ దేర్ నీడ్స్, దే ఆర్ పుట్టింగ్ దేర్ ఇంట్రెస్ట్, వాళ్ళ ఇంట్రెస్ట్ని, వాళ్ళ నీడ్స్ని దేవుడి యొక్క ఇంట్రెస్ట్లు, దేవుడి యొక్క నీడ్స్కి పైన పెట్టడం అనేటువంటిది. అంటే దేవుడికి నీడ్స్ ఉంటాయని నేను చెప్పట్లేదు. దేవుడి యొక్క ఇంట్రెస్ట్లకి పైన యాక్చువల్గా పెట్టడం అనేటువంటిది చూసినప్పుడు చాలా విచారకరం. అండ్ దిస్ ఈస్ అ పెయిన్ఫుల్ థింగ్ ఫర్ అస్, ఎస్పెషల్లీ those of us actually I'm applying this to myself. Every time I have to see, why am I preaching? Why am I teaching? What am I teaching and what am I preaching? Is it really talking about my interest or is it talking about the interest of God? So సమాధాన బలి అనేటువంటిది it is a beautiful thing. దే ఆర్ నాట్ సపోజ్ టు. అంటే చాప్టర్ ఎండింగ్లో కనుక మనం చూస్తే యాజకుడు 16వ వచనంలో 3వ అధ్యాయంలో యాజకుడు బలిపీఠం మీద వాటిని దహించాలి, కొవ్వంతయు యెహోవాదే, అది సువాసన గల హోమరూపమైన ఆహారము, మీరు కొవ్వునైనను రక్తమునైనను తినకూడదు, అది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలోని నిత్యమైన కట్టడ. ఎట్లా చేస్తున్నారు చూసారా వాళ్ళు? When God actually said, no, this is not you are not supposed to do this. ఎందుకంటే life belongs to me. Once again, blood and fat, both of them indicate life and the inner life of everybody. మన యొక్క ఆంతరంగిక జీవితం, మనం ఏమై ఉన్నాం అనేటువంటిది, మన యొక్క జీవం, దాన్ని సూచించేటువంటి ప్రశస్తమైనటువంటి ఇవి కంప్లీట్గా యెహోవాకు సమర్పించాల్సినటువంటి దానితో సంబంధం లేకుండా, విచక్షణ లేకుండా దే ఆర్ యాక్చువల్లీ టేకింగ్ యాజ్ మచ్ యాజ్ దే క్యాన్. చాలా దరిద్రమైనటువంటి దానిగా తయారు చేసి ప్రజలు యాక్చువల్గా దేవుడు అంటే అసహించుకునేటట్టుగా, దేవుడు అంటే పారిపోయేటట్టుగా, దేవుడు అంటే విసిగిపోయేటట్టుగా చేయటానికి కారకులయ్యారు వాళ్ళు. అండ్ దిస్ ఈస్ అ పెయిన్ఫుల్ థింగ్. సో ఐ రియలీ వాంటెడ్ టు ఫినిష్. అంటే సిన్ ఆఫరింగ్, ఈరోజు ప్యూరిఫికేషన్ ఆఫరింగ్ కూడా చేద్దాం అనుకున్నాం, కానీ
But that's okay. So we can come back next week and then we will do both the sin and guilt offering. Next week we'll do that. So అయితే వన్స్ అగైన్ పీస్ ఆఫరింగ్కి బర్ంట్ ఆఫరింగ్కి అంటే సమాధాన బలికి మనం దహన బలికి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే రెండింటికి మధ్యలో ఎస్పెషల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ దే ఆఫర్ అనేటువంటి దాంట్లో దహన బలిలో మొత్తాన్ని దహిస్తారు. ఇక్కడ కేవలం ఫ్యాట్ని మాత్రమే దహిస్తారు. దహన బలిలో తినటానికి ఏమీ లేదు, ఎవరు తినటానికి వీల్లేదు ఏది కూడా. కానీ పీస్ ఆఫరింగ్లో ఇంటెన్షనల్గా ప్రీస్ట్కి ఒక పోర్షన్ వెళ్తుంది, అండ్ దెన్ ఇట్ ఆల్సో గోస్ సమ్ పోర్షన్ ఆఫ్ దట్ ఆల్సో విల్ గో టు ఎవరైతే సమర్పించారో వాళ్ళ దగ్గరికి వాళ్ళకి వెళ్తుంది, ఎందుకంటే సో దట్ దే కెన్ ఫీస్ట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. తర్వాత వన్స్ అగైన్ నేను ఎందుకు చేయి పెట్టడం ద్వారా ఒక చేయి పెట్టడం అనేటువంటి దానివల్ల సిన్స్ ట్రాన్స్ఫర్ అవ్వవు అది కాదు అని ఎందుకు చెప్పానంటే, యూ రిమెంబర్ యాక్చువల్గా ఇక్కడ వీళ్ళు మీటిని భోజనం చేస్తున్నారు కదా ఇక్కడ వాళ్ళు. ఒకవేళ సిన్ కనుక ట్రాన్స్ఫర్ అయితే యానిమల్ మీదకి, ఆ సిన్ ట్రాన్స్ఫర్ అయినటువంటి మీట్ని తినటం అనేటువంటి తప్పు కదా మరి. అర్థమవుతుందని నేను చెప్పేది. అండ్ దాట్స్ ద రీజన్ వై ఐ డోంట్ థింక్ చేయి పెట్టడం అనేటువంటిది సిన్ ట్రాన్స్ఫర్ అవ్వటం అనేటువంటిది కాదు. బట్ యోమ్ కిప్పూర్లో డే ఆఫ్ అటాన్మెంట్లో 2 చేతులు వాళ్ళు పెడతారు స్కేప్ గోట్ మీదకి. సో అజాజల్ మీదకి 2 చేతులు పెడతారు. అది ట్రాన్స్ఫర్, సిన్ యొక్క ట్రాన్స్ఫరింగ్ సీన్ అది. కానీ దాన్ని అర్పించరు దేవాలయంలో, దాన్ని యాక్చువల్గా పంపించేస్తారు. సో దేవాలయం నుంచి దూరంగా, ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ నాట్ సపోజ్ టు కమ్ ఎనీవేర్ క్లోజ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. సో దట్స్ అన్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ నీడ్ టు సీ. దట్స్ ద రీజన్ వై పీస్ ఆఫరింగ్ని I don't think actually we should take it as like, ఇది పాపం ట్రాన్స్ఫర్ అవటం అనేటువంటిది కాదు ఇక్కడ, ఒక హ్యాండ్ పెట్టడం వల్ల అనేటువంటిది. యా. ఇంకో పాయింట్, దహన బలికి మగదాన్నే అర్పించాలి, దీనికి సమాధాన బలికి ఆడైనా మగైనా పర్వాలేదు. ఎస్, యా. ఎందుకు మనం ముందుగానే చూసాం కదా, ఎందుకంటే దహన బలి అనేటువంటిది ఇట్స్ దేవుడి యొక్క ప్రెజెన్స్కి మనం గిఫ్ట్ని తీసుకుని వెళ్తున్నాం, బెస్ట్ గిఫ్ట్ని తీసుకుని వెళ్తున్నాం. అండ్ మగవాటిని ఎందుకు తీసుకెళ్తున్నాం అంటే బికాస్ రేర్గా ఉన్నటువంటివి మోర్ ఎక్స్పెన్సివ్. అది అంటే మేల్ గొప్ప అని కాదు ఇక్కడ, ఫీమేల్ కంటే మేల్ గొప్ప అని కాదు అక్కడ, మేల్ అరుదుగా ఉంటాయి కాబట్టి వాటి యొక్క, ఎందుకంటే నోబడీ కీప్స్ మెనీ మేల్ విత్ దెమ్. కాబట్టి దట్స్ ద రీజన్ వై దహన బలిలో పీపుల్ హ్యావ్ దట్. అండ్ దెన్ ఇక్కడికి వచ్చేటప్పటికి సమాధాన బలిలో పీపుల్ హ్యావ్ ద ఫ్లెక్సిబిలిటీ దట్ దే కెన్ రియల్లీ బ్రింగ్ ఎనీథింగ్ బేస్డ్ ఆన్ వాట్ దే హ్యావ్. ఒక క్వశ్చన్ అండి, ఇది పౌలు న్యూ టెస్టిమెంట్ లో చెప్పినప్పుడు అబ్స్టైన్ ఫ్రమ్ ఐడల్స్, బ్లడ్ అండ్ థింగ్స్ స్ట్రాంగిల్డ్ అండ్ ఫ్రమ్ ఫార్నికేషన్ అని చెప్పారు కదా. అంటే మిగిలిన లాస్ అన్ని, అవునండి, యాక్ట్స్ 15:29. అది ఆయన చెప్పినప్పుడు అందులో కూడా బ్లడ్ తినద్దని చెప్పారు కదా, అది ఇది కోట్ చేస్తూ చెప్పారా లేదా వేరే ఏదైనా రీజన్ ఉంటుందా దానికి? సో ఇది అంటే ఒక చిన్నది ఏంటంటే, ఇది యాక్చువల్గా ఇది సాక్రిఫైస్ కి సంబంధించింది కదా, ఈ లా ఇక్కడ ఇచ్చినప్పుడు సాక్రిఫైస్ కి సంబంధించి అని మాట్లాడుతున్నారు ఇక్కడ. అంటే నాకు ఎప్పుడు డౌట్ ఉండేది, అంటే ఇది అది కోట్ చేసి మాట్లాడారా లేదా ఇక్కడ సాక్రిఫైసెస్ లేవు కాబట్టి వేరే ఏదన్నా కోట్ చేసి మాట్లాడారా పౌలు? యా, గుడ్ క్వశ్చన్ అండి, వెరీ గుడ్ క్వశ్చన్. యాక్ట్స్ 15లో కాంటెక్స్ట్ ఏంటంటే అన్యులైనటువంటి వాళ్ళ మీద కూడా పరిశుద్ధాత్మ రావటం చూశారు. అన్యులైనటువంటి వాళ్ళు, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే అన్యులైనటువంటి వాళ్ళు ఇశ్రాయేల్ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, ఇప్పుడు వాళ్ళు యూదా మతంలోకి మారాలా? ధర్మశాస్త్రం దాని యోక్ని వాళ్ళు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా? అంటే వాళ్ళు యూదా మతాన్ని తీసుకోవాలా లేదా అనేటువంటిది ప్రశ్న అక్కడ. పౌలు ఏమంటున్నారంటే యూదా మతాన్ని వాళ్ళు పుచ్చుకున్న తర్వాత మాత్రమే పరిశుద్ధాత్మ వస్తే అప్పుడు అనుకోవచ్చు, కానీ అట్లా కాదు జరిగింది. వాళ్ళు యూదా మతాన్ని పుచ్చుకోకముందే పరిశుద్ధాత్మ సువార్త ద్వారా వాళ్ళ మీదకి దిగటం అనేటువంటి జరిగింది అక్కడ. కాబట్టి కానీ ఏమంటున్నారంటే
నోవాతో చేసినటువంటి నిబంధన ఏదైతే ఉందో దేవుడు 9వ అధ్యాయంలో, అక్కడ నోవాతో చేసినటువంటిది సమస్త సృష్టితో సర్వ మానవాళితో చేసినటువంటి నిబంధన. అది ఇశ్రాయేలీలతో మాత్రమే చేసింది కాదు. ఎందుకంటే ఇట్ అప్లైస్ టు ఎవ్రీ వన్. బ్లడ్ని చిందించటం అనేటువంటిది ఇట్స్ ఎ సిన్. ఎందుకంటే బ్లడ్ సింబలైజెస్ లైఫ్, నోవాతో జరిగినటువంటి దాంట్లో. అండ్ దాట్స్ ద రీజన్ వై దాన్ని కోట్ చేస్తూ ఏం చేస్తున్నారంటే, అన్యులైనటువంటి వాళ్ళు యూ డోంట్ హ్యావ్ టు రియల్లీ డూ, ఫర్ ఎగ్జాంపుల్ తోరాలో చెప్పినటువంటి శిక్షా విధులన్నిటినీ పాటించాల్సినటువంటి అవసరం లేదు. కానీ వాట్ యు నీడ్ టు డూ ఈజ్ డెఫినెట్గా విగ్రహాలని పూజించడం కానీ, విగ్రహాలకి బలిగా అర్పించినటువంటివి కానీ, లేకపోతే స్ట్రాంగిల్ చేసినటువంటివి కానీ, బ్లడ్తో ఉండినటువంటి, అంటే స్ట్రాంగిల్ చేయటం అనేటువంటిది బ్లడ్ అనేటువంటి రెండు బోత్ ఆర్ సేమ్, ఎందుకంటే డ్రైన్ అవ్వదు కాబట్టి. యూ be away from this one so that you don't offend the Jewish Christian brothers in your congregation. That there is Gentiles, you can do this so that you don't have to, you can live in harmony with the Jewish Christians in the same congregation. Adi akkad concern. It was not quoting ante sacrifices levu appudu, because ante sacrifices unnai ganappudu, బట్ జెంటైల్స్ యాక్చువల్గా సాక్రిఫైస్ చేసేటువంటి వాళ్ళు కాదు. కానీ బట్ దే ఈట్ యాక్చువల్గా జెంటైల్స్ వాళ్ళు తినేటువంటి మీట్లో వాళ్ళు పాటించాల్సినటువంటివి, అంటే బికాస్ వీఆర్ టాకింగ్ అబౌట్ జెంటైల్స్ హూ ఆర్ ఇన్ ద రోమన్ రీజియన్. జెరూసలేంలో ఉన్నటువంటి జెంటైల్స్ కాదు, వీళ్ళు రోమన్ ప్రావిన్సెస్లో ఉన్నటువంటి జెంటైల్స్. మీట్ యాక్చువల్గా ఎక్కడెక్కడ అమ్ముతారు, ఎలా చేస్తారు అనేటువంటిది జెంటైల్ రీజియన్స్లో ఒక రకంగా ఉంటుంది. బట్ వెన్ యూ ఈట్ ద మీట్, దీస్ ఆర్ ద థింగ్స్ యాక్చువల్లీ దట్ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్, సో దట్ దెర్ విల్ బి ఎ హార్మోనియస్ కో ఎగ్జిస్టెన్స్ విత్ ద జూయిష్ క్రిస్టియన్ బ్రదర్స్ ఇన్ ద సేమ్ చర్చ్. అది కాంటెక్స్ట్ యాక్ట్స్ 15లో. డస్ ఇట్ మేక్ సెన్స్? Did I answer or did I? Yeah. అంటే ఆ కాంటెక్స్ట్ ఎలా డెరైవ్ చేస్తాం మనం ఇక్కడ ఉన్న, అంటే జూయిష్ బ్రదర్స్ తో కలిసి ఉండాలన్నది, వాళ్ళని అఫెండ్ చేయకూడదు అన్నది. అంటే వేరే దగ్గర కూడా పౌలు అంటూ ఉంటారు కదా, ఒక్కొక్కసారి ఆ ఇబ్బందికరంగా ఉంటే నేను ఒక్కొక్కసారి మానేస్తానని. కొద్దిమంది దగ్గర బహుశా అదే అయి ఉండొచ్చు అంటారు ఇక్కడ కూడా అలాంటి ఐడియాలజీ. ఎందుకంటే మనం if you read the whole chapter there, then we can really understand. For example, 15th లో మనం చూస్తే, let me read. నేను చదువుతాను కొన్ని, మొత్తం వీ క్యాంట్ రీడ్ ద హోల్ థింగ్ అని కొన్ని చదువుతాను. ఓకే, ఫస్ట్ నుంచి చదువుతున్నాను. యాక్ట్స్ 15 అంటే చాప్టర్ని కాంటెక్స్ట్ ఇవ్వడానికి. సో బట్ సమ్ మెన్ కేమ్ డౌన్ ఫ్రమ్ జుడేయా అండ్ వర్ టీచింగ్ ద బ్రదర్స్, అన్లెస్ యు ఆర్ సర్కంసైజ్డ్ అకార్డింగ్ టు ద కస్టమ్ ఆఫ్ మోసెస్ యూ కెనాట్ బి సేవ్డ్ అంటున్నారు. మీరు సున్నతి తీసుకుంటే కానీ మీకు రక్షణ లేదు అని చెప్తున్నారు యూదయ నుంచి వచ్చినటువంటి కొంతమంది బ్రదర్స్. అండ్ ఆఫ్టర్ Paul and Barnabas had no small dissension and debate with them, Paul and Barnabas and some of the brothers were appointed to go to Jerusalem to the apostles and the elders about this question. So being sent on their way by the church, they passed through both Phoenicia and Samaria, describing in detail the conversion of the Gentiles, and brought great joy to all the brothers. When they came to Jerusalem, they were welcomed by the church and the apostles. But some believers who belonged to the party of the Pharisees rose up and said, "It is necessary to circumcise them and to order them to keep the law of Moses." వాళ్ళు సున్నతి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు. So the apostles and the elders were gathered together to consider this matter. అప్పుడు పీటర్ లేచి నించుని మాట్లాడుతున్నాడు. Brothers, you know that in the early days God had a choice among you that by my mouth the Gentiles should hear the word of the gospel and believe.
సో ఫోర్త్. ఓకే, సో హోలీ స్పిరిట్ దిగటం, కొర్నేలి ఎక్స్పీరియన్స్ మొత్తం చెప్తున్నాడు. But we believe that we will be saved through the grace of the Lord Jesus, just as they were. And all the assembly fell silent, and they listened to Barnabas and Paul as they related what signs and wonders God had done through them among the Gentiles. After they finished speaking, James replied, "Brothers, listen to me. Simeon has related how God first visited the Gentiles to take from them a people for his name. And with this, the words of the prophets agree, just as it is written." అండ్ ఇక్కడ మొత్తం కోట్ చేసిన తర్వాత 19వ వచనంలో, "Therefore my judgment is that we should not trouble those of the Gentiles who turn to God, but should write to them to abstain from the things polluted by idols, and from sexual immorality, and from what has been strangled, and from blood. For from ancient generations Moses has had in every city those who proclaim him, for he is read every Sabbath in the synagogues." సో దిస్ ఈస్ వేర్ హీస్ కోటింగ్ నోవా దగ్గర నుంచి వస్తున్నాడు అక్కడ. అందుకని, "Then it seemed good to the apostles and the elders with the whole church to choose men from among them and send them to Antioch with Paul and Barnabas. They sent Judas called Barsabas and Silas, leading men among the brothers, with the following letter. The brothers, both the apostles and the elders, to the brothers who are of the Gentiles in Antioch and Syria and Cilicia, greetings. Since we have heard that some persons have gone out from us and troubled you with words, unsettling your minds, although we gave them no instructions, it has seemed good to us, having come to one accord, to choose men and send them to you with our beloved Barnabas and Paul, men who have risked their lives for the sake of the Lord Jesus Christ. We have therefore sent Judas and Silas, who themselves will tell you the same things by word of mouth. For it has seemed good to the Holy Spirit and to us to lay on you no greater burden than these requirements, that you abstain from what has been sacrificed to idols, and from blood, and from what has been strangled, and from sexual immorality. If you keep yourselves from these, you will do well. Farewell." So this is ఇది the context of that is actually అది బ్రదర్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ ఈజ్ జెంటైల్స్ వాళ్ళకి సాల్వేషన్ అంటే ఏంటి ఇప్పుడు? డూ దే రియల్లీ నీడ్ టు టేక్, వాళ్ళు సినాయి కవెనెంట్లోకి వాళ్ళు కన్వర్ట్ చేయబడాలా ఇప్పుడు? అంటే సినాయి కవెనెంట్కి సాదృశ్యమైనటువంటి సైన్ అయినటువంటి సర్కంసిజన్ని, సారీ సాబత్, సో ఏబ్రహామిక్ కవెనెంట్ యొక్క సైన్ అయినటువంటి సర్కంసిజన్ని వాళ్ళు తీసుకుంటేనే ఇప్పుడు ఏబ్రహాం యొక్క సంతతిలో వాళ్ళు చేర్చబడతారా? ద ఆన్సర్ ఈజ్ వెరీ డిఫరెంట్. ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి రావటం అనేటువంటిది జరిగింది. వీళ్ళు జెంటైల్స్, అబ్రహాం యొక్క బయోలాజికల్ సంతతి కాదు, వీళ్ళు సున్నతి చేయబడలేదు. సున్నతి చేయబడకపోయినా సరే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి రావటం ద్వారా వాళ్ళు దేవుని యొక్క ప్రజగా చేయబడ్డారు. We don't have to really do circumcision now, but what do they need to do so that they can live well with their Jewish brothers and sisters in their congregation? So don't do these things. And Romans law, that was actually the major contention that they had. ఎందుకంటే బుక్ ఆఫ్ రోమన్స్ రాయాల్సి వచ్చింది ఏంటంటే, బికాస్ ఆఫ్ ద కంటెన్షన్ బిట్వీన్ జూయిష్ బ్రదర్స్ అండ్ జెంటైల్ బ్రదర్స్ ఇన్ ద చర్చ్. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇన్ రిలేషన్ టు ఫుడ్, ఆ ఆహారపు అలవాట్ల మధ్యలో వాళ్ళకు వచ్చినటువంటి మేజర్ కంటెన్షన్ బట్టి పౌలు వాటిని అడ్రస్ చేస్తూ అసలు సువార్త దగ్గరికి తీసుకెళ్ళి ఫస్ట్ సువార్త అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, ఆ సువార్త ద్వారా వాళ్ళ మధ్యలో వచ్చినటువంటి డిఫరెన్సెస్ని ఎట్లా చూడాలనేటువంటి విషయాన్ని వాళ్ళకి చెప్తూ రాసినటువంటి లెటర్ అది. సో దిస్ వాజ్ యాక్చువల్లీ వెరీ మచ్ దేర్. గలతీల మధ్యలో ఉన్నటువంటిది ప్రాబ్లం అదే, రోమన్స్ దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లం అదే. So because when Gentiles come with totally different types of culture and habits, how can they really coexist with their Jewish brothers and sisters? Indulo, by the way, sexual immorality is wrong no matter what, right? So Gentiles actually had it all over. So they're not just doing it for their Jewish brothers and sisters. వాళ్ళతో కోఎగ్జిస్టెన్స్ కోసమే కాదు కదా సెక్షువల్ ఇమ్మొరాలిటీ నుంచి ఆపటం అనేటువంటిది, because it is an ugly thing. But since these are brothers who came newly from the Greco-Roman background, where sexual immorality అనేటువంటిది prevalentగా ఎక్కడ పడితే అక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో apostles were saying, you are saved, but part of your discipleship means actually you should not participate in that anymore, sexual immorality లో.
that's your discipleship. Yeah. అండ్ డెఫినెట్లీ అంటే అప్పట్లో నాన్ జూయిష్ పీపుల్ అయితే చాలా మందికి రోమన్ వరల్డ్ లో స్లేవ్స్ ఉండేవారు అండ్ దే బిహేవ్డ్ విచ్ ఎవర్ వే దే లైక్ విత్ దర్ స్లేవ్స్. Yeah. This is actually condemning that as well as part of sexual immorality. Yeah. Right. And ఇంకో క్వశ్చన్ అండి, if I have time, we have time. Sure, no problem. ఈ అంటే జనరల్ గా లాస్ తీసుకుంటే అంటే నాకు అలాగ అర్థమైంది, మరి మేబీ రాంగ్. అందులో 2 రకాల లాస్ ఉన్నట్టు ఉంటాయి కదా. సమ్ ఆర్ డిజైన్ టు బి స్పిరిచువల్, లైక్ ఐడల్ వర్షిప్ చేయొద్దు, సెక్షువల్ ఇమొరాలిటీ నుంచి దూరంగా ఉండండి. ఇవన్నీ కొన్ని బ్రాడ్ లాస్ ఉన్నాయి కదా. ఇవి దే ఆర్ రిలేటెడ్ టు రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ అస్, స్పిరిచువల్ లాస్ అవి. ఫుడ్ లాస్ దగ్గరకు వచ్చేటప్పటికి కొన్ని ఈ బ్లడ్ ఒకటి తీసేస్తే, బ్లడ్ స్ట్రాంగిల్డ్ తీస్తే ఫుడ్ లాస్ కూడా చాలా ఎక్స్టెన్సివ్ లిస్ట్ ఉంటుంది. అవి అంటే నాకు అనిపించింది అంటే మేబీ దే కెన్ బి ఆల్ దీస్ లాస్ కెన్ బి డివైడెడ్ ఇంటూ స్పిరిచువల్ లాస్ అండ్ లాస్ విత్ ఫిజికల్ ప్యూరిటీ. ఇస్ దట్ రైట్ ఆర్ ఇస్ ఇట్ రాంగ్? ట్రూ. అంటే ఫిజికల్ లైక్ కొన్నిసార్లు కొన్ని డిశ్చార్జెస్ అయినప్పుడు కడుక్కోమని చెప్పడం, ఇవన్నీ ఇలాంటివి ఉంటాయి కదా, చాలా ఉన్నాయి, పెద్ద లిస్ట్ ఉంటుంది. మేబీ ఇట్ వాజ్ అబౌట్ ఫిజికల్ ప్యూరిటీ అండ్ సెక్షువల్ ఇమ్మొరాలిటీ ఇస్ అబౌట్ spiritual purity and our relationship with God. Can it be divided like that or is it not? Yeah, నేను ఎందుకు chuckle చేస్తున్నానంటే my PhD is actually on those laws 11 to 15, Leviticus 11 to 15 మీద. I'm writing actually 385 pages on that one. So yeah, so but there's an overlap, like I said. Why certain animals were forbidden to eat? Endukante because they eat blood. కొన్ని animals they eat blood and they were forbidden. ఎందుకు? లైఫ్ పట్ల, బ్లడ్ లైఫ్ని సింబలైజ్ చేస్తుంది కాబట్టి లైఫ్ పట్ల విచక్షణ లేకుండా తినేటువంటి జీవుల్ని ఇజ్రాయేలీలు తినటం అనేటువంటిది ఫర్బిడన్. ఎందుకు? బికాస్ ఈవెన్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్లో కూడా వాళ్ళ యొక్క ఆలోచన విధానం, వాళ్ళ యొక్క ఐడియల్స్ అనేటువంటివి వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి అనేటువంటిది పాయింట్. అది అంటే లైఫ్ పట్ల విచక్షణ లేనటువంటి క్రూరమైనటువంటి జీవులు ఏవైతే ఉంటాయో వాటిని తినటం ఫర్బిడన్ అని చెప్పడం ద్వారా, ఇజ్రాయేలీలు వాటిని నిషేధించడం ద్వారా వాళ్ళు ఏంటంటే లైఫ్ పట్ల కన్సర్న్ చూపిస్తున్నారు. ఇంకొన్ని యానిమల్స్ ఎందుకు తినకూడదంటే వాటికి సరైనటువంటి వాటిని అవి ప్రొటెక్ట్ చేసుకోవటం, వాటిని అవి సహజంగా ప్రొటెక్ట్ చేసుకోవటం అనేటువంటిది సరైనటువంటి ఎక్విప్మెంట్ లేదు, వాటికి న్యాచురల్ ఎక్విప్మెంట్ లేదు. అట్లాంటి వాటిని కూడా తినటం అనేటువంటిది ఫర్బిడన్. ఎందుకు అంటే బికాజ్ అప్రెస్డ్, వాళ్ళ మధ్యలో ఎవరైతే దౌర్భాగ్యులు ఉంటారో వాళ్ళని అప్రెస్ చేయటం అనేటువంటిది తప్పు అనేటువంటిది వాళ్ళ ఆహారపు అలవాట్లలో వాళ్ళు పాటించడం. అది సో there are different kinds of reasons why they don't eat certain animals. సో ఎందుకు అనేటువంటిది బికాజ్ ఇవి రిచువల్సే, కానీ ఫిజికల్ ప్యూరిటీకి సంబంధించినటువంటివే. కానీ ఈ ఫిజికల్ ప్యూరిటీ వెనకాల కొన్ని ఐడియల్స్ ఉన్నాయి. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. డోంట్ కుక్ ఎ గోట్ ఇన్ ఇట్స్ మదర్స్ మిల్క్ అని ఉంటుంది కదా. ఒక గోట్ని దాని మదర్స్ మిల్క్లో కుక్ చేయకూడదని. ఎందుకు? దీని వెనకాల ఉన్నటువంటి ఐడియల్ని ఒకసారి ఆలోచిద్దాం. ఇప్పుడు మదర్స్ మిల్క్ అనేటువంటిది ఎందుకు? ఆ గోట్ నరిష్ అవటానికి, చిన్న మేకపిల్ల అది నరిష్ అవటానికి కదా ఉంది దాని మదర్స్ మిల్క్ అనేది. ఏదైతే దాన్ని నరిష్ చేస్తుందో దాంట్లోనే దాన్ని ఉడకబెట్టి చంపేయటం అనేటువంటిది ఎంత దుర్మార్గం. అది దేని నుంచి అయితే అది నరిష్ అవ్వాలో దాంట్లోనే దాన్ని ఉడకబెట్టి చంపేయటం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి పని. సో కర్కశంగా ఉండద్దు.
కర్కశంగా ఉండద్దు, కటువుగా ఉండద్దు. యు రియల్లీ బీ సెన్సిటివ్ పీపుల్. మేనేజ్. ఈవెన్ వాళ్ళు తినేటువంటి మీట్లో కూడా డోంట్ విచక్షణ రహితంగా చంపద్దు. ఈట్ యాక్చువల్లీ యాజ్ ఇఫ్ ఆల్ ద లైఫ్ బిలాంగ్స్ టు యావే. ఆయన ఇచ్చినటువంటి జీవం ఇది అనేటువంటి ఉద్దేశంతో. ఎందుకు వాళ్ళు విల్డర్నెస్లో ఉన్నంత కాలం వాళ్ళు ఎందుకు యాక్చువల్గా టాబర్నాకిల్ దగ్గరికే వచ్చి వాళ్ళ ఇంట్లో వండుకునేటువంటి మీట్ కూడా టాబర్నాకిల్ దగ్గర చేసిందే విల్డర్నెస్లో ఉన్నప్పుడు. అఫ్ కోర్స్ వాళ్ళు ల్యాండ్లోకి వెళ్ళిన తర్వాత మారుతుంది అది, ఆ రూల్ మారుతుంది. ఎందుకంటే బికాజ్ ఎక్కడో నార్త్లో ఉన్నటువంటి వాళ్ళు మీట్ తినాలంటే జెరూసలేం దాకా వచ్చి యాక్చువల్గా మీట్ కట్ చేసుకొని పోయిన రెఫ్రిజిరేటర్ లేనటువంటి టైంలో కుళ్ళిపోతాయి. దర్ ఇస్ నో పాయింట్ యాక్చువల్గా మీట్ తినాలనుకున్న ప్రతిసారి జెరూసలేంకి వెళ్ళి రావటం అనేటువంటిది ఇంపాసిబుల్ అది. సో అందుకని ఏంటంటే, బట్ విల్డర్నెస్లో ఉన్నప్పుడు గాడ్ ఈజ్ యాక్చువల్లీ టీచింగ్ దెమ్ సమ్ లెసన్స్. ఏంటి ఆ లెసన్స్ టీచ్ చేస్తున్నారంటే, దట్ వెన్ యూ ఈట్ యాజ్ ఇఫ్ యాక్చువల్లీ లైఫ్ ఈజ్ క్రియేటెడ్ బై యావే. యెహోవా ఇచ్చినటువంటి జీవం, ప్రతి జీవం కూడా యెహోవా ఇచ్చినటువంటి జీవం అనేటువంటి కాన్షియస్నెస్తో భోజనం చేద్దాం. సో బ్లడ్ అంతా కూడా, దట్స్ ద రీజన్ వై ఇట్ ఈస్ గోయింగ్ టు ద ఆల్టర్ దగ్గర డ్రైన్ అవుతుంది అది, ఆల్టర్ చుట్టూ స్ప్లాష్ అవుతుంది అది. ద రీజన్ ఈస్ బికాస్ ఇట్ కేమ్ ఫ్రమ్ హిమ్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ బ్యాక్ టు హిమ్. ఆయన దగ్గర నుంచి వచ్చింది జీవం, ఆయన దగ్గరికే వెళ్తుంది అనేటువంటి ఐడియల్స్ని వాళ్ళ ఆహారపు అలవాట్లలో, వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు ప్రాక్టీస్ చేయటం అనేటువంటిది. సో ఆఫ్ కోర్స్ 12th చాప్టర్లో ఉన్నటువంటి బర్త్ విషయంలో, 13వ అధ్యాయంలో ఉన్నటువంటి స్కిన్ డిసీజ్ కానీ, 14వ అధ్యాయంలో ఉన్నటువంటి ఇంటికి పట్టినటువంటి మోల్డ్ కానీ, తర్వాత 15వ అధ్యాయంలో వాళ్ళు లెవిటికస్ 15వ అధ్యాయంలో ఉన్నటువంటి జెనిటల్స్లో నుంచి వచ్చేటువంటి రకరకాలైనటువంటి సెక్రేషన్స్ని కానీ వాటిని కడుక్కోవటం అని. సో ఆల్ దోస్ థింగ్స్ దెర్ ఈస్ అ రీజన్ ఫర్ దట్. అవన్నీ ఫిజికల్ ప్యూరిటీకి సంబంధించినవి మీరు చెప్పినట్టు. కానీ దాని వెనకాల యాక్చువల్గా దెర్ ఆర్ గ్రేటర్ ఐడియల్స్ దేర్. ఆ ఐడియల్స్ని వాళ్ళు ప్రాక్టీస్ చేయటం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తాను. ఏంటంటే, మీరు చిన్నప్పుడు చూసే ఉంటారు, లెక్కలు నేర్చుకునేటప్పుడు ఇప్పుడు కూడికలు తీసివేతలు నేర్చుకున్నప్పుడు మనకి ఎట్లా నేర్పించేవాళ్ళు అంటే, ఒక లాలీపప్పు, రెండో లాలీపప్పు, ఈ రెండింటిని పక్కన పెడితే 2 లాలీపప్పులు అవుతాయి అని చెప్పేసి బొమ్మలు వేసి చూపించేవాళ్ళు మనకి కదా. ఐస్ ఫ్రూట్లు, 4 ఐస్ ఫ్రూట్లు, తర్వాత అందులోంచి 2 తీసేస్తే ఎన్ని ఉంటాయి అనేటువంటివి బొమ్మలు వేసి చూపించేవాళ్ళు. అంటే యాబ్స్ట్రాక్ట్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో, ఐడియాల్స్ ఏవైతే ఉంటాయో, మ్యాథమెటికల్ ఐడియాస్ ఏవైతే ఉంటాయో, ఎడిషన్స్ కానీ, సబ్ట్రాక్షన్స్ కానీ, మల్టిప్లికేషన్స్ కానీ, వీటిలన్నిటినీ ఆబ్జెక్ట్స్ని ఉపయోగించి మనకు నేర్పించారు కదా. లాస్ కూడా అంతే. ఆహారపు అలవాట్ల వెనకాల కూడా ఐడియాస్ ఉన్నాయి. ఈ ఐడియాస్ని ఉపయోగించడానికి దే యూజ్డ్ ఆబ్జెక్ట్స్. కానీ మనం పెద్ద అయిన తర్వాత కోడికల్ని తీసివేతల్ని మనం చేయాలంటే మళ్ళీ ఐస్ ఫ్రూట్ లాగా ఆలోచించం కదా మనం. ఇప్పుడు వీ కెన్ థింక్ ఇన్ ద సేమ్ వే. న్యూ టెస్టమెంట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆబ్జెక్ట్స్ ఉండవు. వీ నో లాంగర్ హ్యావ్ యాక్చువల్లీ ద ఫుడ్ ఐటమ్స్ లేవు. ఇప్పుడు ఫుడ్ ఐటమ్స్ పలాంది తినొచ్చు, పలాంది తినకూడదు అనేటువంటిది లేదు, ఆబ్జెక్ట్స్ లేదు. ఎట్లాగైతే మనం హయ్యర్ మ్యాథమెటిక్స్కి వెళ్ళినప్పుడు మనకి ఎట్లాగైతే ఐస్ ఫ్రూట్లు, చాక్లెట్లు ఉండవో, ఇన్ ద సేమ్ వే వీ డోంట్ హ్యావ్ ద ఆబ్జెక్ట్స్ బట్ వీ డూ హ్యావ్ ద ఐడియల్స్ స్టిల్. మ్యాథమెటిక్స్ ఉంది కానీ ఐస్ ఫ్రూట్ లేదు. ఇన్ ద సేమ్ వే వీ డోంట్ హ్యావ్ న్యూ కవెనెంట్ దగ్గరికి వచ్చేటప్పటికి వీ డోంట్ హ్యావ్ ద ఫుడ్ ఐటమ్స్ బట్ వీ డూ హ్యావ్ ద ఐడియల్స్. లైఫ్ని మనం ప్రశస్తంగా చూసేటువంటి వాళ్ళుగా ఉండేటువంటి ఐడియల్ ఉందా లేదా? ఇప్పటికి కూడా ఉంది. తర్వాత మనలో దౌర్భాగ్యులను యాక్చువల్గా మనం అప్రెస్ చేయకూడదు అనేటువంటి ఐడియల్ ఉందా లేదా? ఉంది ఇప్పటికి కూడా. తర్వాత సెక్షువాలిటీ విషయంలో మనం చాలా ప్యూర్గా ఉండాలి, అంటే ఇష్టం వచ్చినట్టు విచక్షణ రహితంగా మనం సెక్షువాలిటీ విషయంలో ఆలోచించకూడదు అనేటువంటిది ఐడియల్ ఉందా లేదా? ఇప్పటికీ కూడా we do have. So we don't have, అందుకని ఏంటంటే ప్యూరిటీ లాస్ వెనకాల ఉన్నటువంటి ఐడియల్స్ని దట్స్ వాట్ వీ నీడ్ టు థింక్. అండ్ నా ఆర్గ్యుమెంట్ అది బేసికల్లీ నేను నా పిహెచ్డిలో నేను చేస్తుంది ఏంటంటే 11 to 15 ఐఎమ్ రీడింగ్ దట్ ఇన్ లైట్ ఆఫ్ ఏన్షియంట్ నియర్ ఈస్టర్న్ లిటరేచర్, ఆర్కియాలజీ, వాటిని పెట్టి చదివి
ముఖ్యంగా అసలు యాక్చువల్గా ఆదికాండం ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, లాస్ వెనకాల ఆదికాండంలో ఉన్నటువంటి క్రియేషన్ అండ్ కరప్షన్ థియాలజీ బ్యాక్ బోన్గా ఎట్లా ఉందనేటువంటిది ఈ రెండింటి మధ్యలో నేను చూపిస్తూ రాస్తున్నాను అనమాట. నైస్ కంపారిజన్ అండి. యా, థ్యాంక్ యూ. నైస్ ఫ్రూట్ అండ్ ఐడియల్స్. యా, దట్స్ ఎ నైస్ ఐడియా. థ్యాంక్ యూ. ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు. ఐఫోన్ గారు చేశారండి. ఐఫోన్ గారు చెప్పండి. సారీ బ్రదర్, రీనేమ్ చేసుకోలేదు. That's ఒక okay. క్వశ్చన్ No worries. బ్రదర్. ఇందాక ఇకబోద్ గురించి చెప్తూ కబోద్ అంటే గ్లోరీ విచ్ ఇస్ నథింగ్ బట్ వెయిట్ అని అన్నారు కదా. సో వెన్ వి జనరలీ సేమ్ టు గాడ్ బి ద గ్లోరీ, గాడ్ బి గ్లోరిఫైడ్ అంటే వాట్ యాక్చువల్లీ హ్యాపెన్స్? ఆర్ వి గివింగ్ హిమ్ క్రెడిట్ ఫర్ ఏమైతే జరిగిందో దానికి క్రెడిట్ ఇస్తున్నట్ట, ఆర్ ఆర్ వి మ్యాగ్నిఫైయింగ్ హిస్ గ్లోరీ? Yeah. So there are certain terms. కొన్ని టర్మ్స్ ఏంటంటే వాటిని ఎక్స్ప్లెయిన్ చేయకపోతే వాటికి ఉపయోగం లేదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. రీసెంట్గా మా ఫ్యామిలీలో మా పిల్లలిద్దరూ మాకు కొత్త పాస్ టైంని ఇచ్చారు. అంటే ఏంటంటే లూనీ ట్యూన్స్ అనేటువంటిది విన్నారు ఎప్పుడైనా మీరు? ఎస్ బ్రదర్. సో దే స్టార్టెడ్ షోయింగ్ మీ. వాళ్ళకి ఏంటంటే డాడీ నువ్వు మాతో పాటు వచ్చి కూర్చోవాలని చెప్పేసి చూపిస్తారనమాట. నేను ఓన్లీ చేతులు కడుక్కోవడానికి వెళ్ళినా సరే వాళ్ళు పాజ్ చేస్తారు, నేను వచ్చేదాకా ఉంచుతారు అట్లనే, బికాస్ దే వాంట్ మీ టు సీ ఇట్. అయితే లూనీ ట్యూన్స్లో ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఉంటుంది, డాఫీ డక్ అని. సో డాఫీ డక్ వాడు ఏం చేస్తాడంటే హీ నీడ్స్ టు, వాడికి ఒక డాఫీ డక్కి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, టీనా అని. సో టీనా పాస్వర్డ్, కంప్యూటర్ పాస్వర్డ్ వాడు బ్రేక్ చేయాలి. సో పోర్కీ పిగ్ని తీసుకొని వెళ్తాడు, అంటే ఇంకొక పిగ్ క్యారెక్టర్ని తీసుకొని వెళ్తాడు. పోర్కీ పిగ్ అడుగుతాడు, ఈమె కంప్యూటర్లో నేను లాగిన్ అవ్వాలి, ఎట్లాగా పాస్వర్డ్ నాకు తెలియదే అని డాఫీ డక్ అంటే, ఆమె గురించి నీకు ఏమన్నా తెలుసా అంటాడు పోర్కీ పిగ్. అంటే ఏం తెలియాలి అంటాడు. ఆమెకి ఇష్టమైన కలర్ ఏంటి తెలీదు. పోనీ ఆమె డేట్ ఆఫ్ బర్త్ ఏంటి తెలీదు. ఆమెకి ఇష్టమైన ఫుడ్ ఏంటి తెలీదు. ఆమెకి ఇష్టమైనటువంటి ఫ్లవర్ ఏంటి తెలీదు. కానీ ఆమె బ్యూటిఫుల్, కానీ ఆమె మంచిది అంటాడు. సో అప్పుడు పోర్కీ పిగ్ చూసి అంటాడు, అరే నీకేం తెలియకుండా ఆమె మంచిదని ఎట్ట చెప్తున్నావు నువ్వు అంటాడు. అంటే పాయింట్ ఏంటంటే దేర్ ఆర్ సర్టన్ వర్డ్స్, గ్లోరీ, హోలీ, ఇట్లాంటి వర్డ్స్ అన్నీ కూడా when we are using it, the immediate sentence that should come is, in what way God is glory, in what way God is holy. ఇమ్మీడియట్గా రావాల్సినటువంటిది, గాడ్ ఈజ్ గ్లోరియస్ బికాస్ ఆఫ్ హిస్ అబౌండింగ్ లవ్. గాడ్ ఈజ్ గ్లోరియస్ బికాస్ ఆఫ్ హిస్ పవర్. గాడ్ ఈజ్ గ్లోరియస్ బికాస్ ఆఫ్ హిస్ విజ్డమ్. సో నేనేమంటున్నానంటే గ్లోరీ ఈజ్ యాక్చువల్లీ హూ గాడ్ ఈజ్ ఇన్ హిమ్సెల్ఫ్. ఆయన యొక్క వెయిటేజ్ అది. సో వెన్ వి సే గ్లోరీ 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 టు గాడ్ అన్నప్పుడు, ఇఫ్ we mean all this when we say, at least actually one of these when we say that, ప్రభా నీకు వైభవం అంతా నీదే, ఎందుకంటే నాకు నాలాంటి వాడిని నువ్వు చూస్ చేసుకొని నువ్వు నాకు రక్షణ ఇచ్చావు, గ్లోరియస్ యు ఆర్. నాలాంటి వాడి మీద నువ్వు ఓర్పుతో పనిచేస్తూ యేసు ప్రభు యొక్క స్వారూప్యంలోకి నువ్వు మారుస్తున్నావు, చూస్తున్నావా? అసలు షేప్లెస్ వ్యక్తి యేసు ప్రభు యొక్క షేప్లోకి వెళ్ళటం ఏంటి అసలు? యు ఆర్ గ్లోరియస్ గాడ్. అర్థమవుతుందని చెప్పేటప్పుడు This is what glory means. Glory is who God is. ఆయన యొక్క వెయిటేజ్ ఏంటి, వాట్ మేక్స్ హిస్ వెయిట్, ఆయన వెయిటేజ్ ఏంటి, దట్స్ వాట్ ఇట్ ఈస్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. Okay. Right. So we will call it. Yeah. Sure, brother. Okay.
సారీ, ఈరోజు మనం వీ హ్యావ్ గాన్ ఓవర్. నన్ను క్షమించండి. ఐ హ్యావ్ టేకెన్. ఇట్స్ ఆల్ రైట్ బ్రదర్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. Amen. సో చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రభు, మీకు మీ సన్నిధికి వస్తున్నాము. మిమ్మల్ని చాలాసార్లు అనిపిస్తుంది, గ్రాండ్ క్యానియన్కి వెళ్ళనటువంటి వాళ్ళు దాని బ్యూటీని ఎట్లాగైతే కేవలం విన్నారో, ఆస్వాదించలేదో, మామిడి పండుని గురించి, దాని మాధుర్యాన్ని గురించి మాట్లాడుకుంటే సరిపోదు, దాన్ని తింటేనే తెలిసేది అది నిజంగా ఏంటి అనేది. ప్రభా, మీ గురించి మాట్లాడుకోవటం కాదు, మీరు చేసినటువంటి పనుల్ని జ్ఞాపకం చేసుకోవటం కాదు, మిమ్మల్ని ఆస్వాదించడం అనేటువంటిది, అలాంటి భాగ్యాన్ని మాకు కల్పించమని ప్రార్థిస్తున్నాం. రుచి చూచి తెలుసుకున్నది యెహోవా ఉత్తముడని అని మీ వాక్యం సెలవిస్తుంది. ప్రభు, మేము మిమ్మల్ని రుచి చూడటానికి సహాయం చేయండి. కీర్తనకారుడు చెప్పినట్టుగానే మీ యొక్క ఫ్యాట్నెస్ ఆఫ్ ద ప్రెజెన్స్తో మేము సంతుష్టమయ్యేటువంటి కృపను దయచేయండి. మా డిజైర్స్ అన్నిటినీ కూడా, మా ఆశల్ని, మా కోరికలన్నిటినీ మీరు షేప్ చేయండి. మేము వేట్లోనూ మా యొక్క డిలైట్ని పక్కకు తీసుకెళ్ళే బోల్డ్ అన్నీ ఉన్నాయి. బోల్డ్ అన్ని రీల్స్ కనిపిస్తున్నాయి. వాటిని ఒకదాని తర్వాత ఒకటి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే టైమే తెలియదు మాకు మ్యాథ్ అది. మీ ఎదుట ఒప్పుకుంటున్నాం, మమ్మల్ని డైవర్ట్ చేసేవి, డిస్ట్రాక్ట్ చేసేటువంటివి, అసలు మేము లోతైనవి ఆలోచించకుండా, నిజమైనటువంటివి, నోబుల్ థింగ్స్ని మేము రుచి చూడకుండా, మమ్మల్ని పక్కకు తీసేవి ఎన్నో ఉన్నాయి. ఇలాంటి వాటి మధ్యలో మేము మునిగిపోకుండా తేలటానికి సహాయం చేయండి. అలా తేలటం కేవలం ప్రభా, మా డిలైట్ మీరైనప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కృప చూపించండి, మమ్మల్ని మన్నించండి, మమ్మల్ని శుద్ధి చేయండి, మమ్మల్ని కడగండి. ప్రభా, మమ్మల్ని అంగీకరించండి. మేము అంగీకరించబడినటువంటి వాళ్ళుగా ఒకరితో ఒకళ్ళు సంతోషంగా ఫెలోషిప్ చేసుకుంటూ, ఒకరితో సంతోషంగా మేము సెలబ్రేట్ చేసుకునేటువంటి గుంపుగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం. కొన్ని కష్టమైనటువంటి విషయాల గురించి మాట్లాడుకున్నాం ఈరోజు. ఇవి ఇంకా ఎక్కువ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. వీటిని ఆకలింపు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాంటి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. బ్రదర్ సాల్మన్ గారు చెప్పినట్టుగా డిసైపుల్షిప్ విషయంలో సంఘాలన్నీ కూడా ఇంకా మరింత లోతుకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. ప్రభా, మేము డిసైపుల్స్గా ఉంటూ మా సంఘాలని డిసైపుల్ చేసేటువంటి కృపను మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్లీజ్ ప్రభా, కృప చూపించండి. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు అదే అంటున్నారు, సంఘం అంతా కూడా క్రీస్తు యొక్క మెజర్లోకి అయ్యేటట్టుగా ఆయన యొక్క ప్రేమలో ఉన్నటువంటి ఎత్తును, పొడవును, వెడల్పును, లోతును తెలుసుకుంటూ అలాంటి అనుభవంలోకి, పరిపూర్ణతలోకి సంఘం రావటం అనేటువంటిది ఇంపార్టెంట్. ప్రభా, అట్లా మేము ఉండటానికి సహాయం చేయండి. కృప చూపించండి. మీ ప్రేమ యొక్క లోతు మేము తెలుసుకోవడానికి సహాయం చేయండి. మమ్మల్ని మీకు సమర్పించుకుంటున్నాం ప్రభా. మరి ఎడ్మంటన్లో ఉన్నటువంటి ఈ చర్చ్ని ప్రభా ప్రత్యేకంగా మీ పాదాల దగ్గర పెట్టుకొని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారికి ఇచ్చినటువంటి ఆ ఇంట్రెస్ట్ని బట్టి వందనాలు. మరి వర్క్కి వెళ్ళొచ్చి ఉంటారు, చాలామంది అలసిపోయి ఉంటారు. అయినా సరే ప్రభా, మీ పట్ల ప్రేమతో, మీ వాక్యం పట్ల ప్రేమతో మరి వచ్చి కూర్చుంటున్నారు, నేర్చుకుంటున్నారు. ప్రభా, ఈ వాక్యం అంతా కూడా మా వినికిడిలో, మా యొక్క ఒబీడియన్స్లో ఫలించేటువంటి కృపను దయచేయమని, మాలో బహుగా ఫలాల్ని ఇచ్చేటువంటి కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరలా వచ్చే వారం మేము కలుసుకునేంత వరకు ప్రభా, మీ యొక్క కృపను మాకు తోడుగా ఉంచమని, మీ యొక్క సన్నిధిలో మేము మెలగటం, లేఫనే అదోనాయ్, మీ యొక్క సన్నిధిలో మేము జీవించటం మాకు నేర్పించమని మా ప్రభువును, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Amen. Thank you, brother. Thank you Thanks, so Andy. much. Thank you. Thank you so much for the extra time.
థ్యాంక్ యూ బ్రదర్. షాలం. యా